సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ మా. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చూస్తా ఉండు. ఓకే సార్. ఎస్ ఫ్రెండ్స్, మరి న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఈరోజు మరి న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో సెకండ్ పార్ట్ మనం చేసుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్లో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఈ బిజినెస్లో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఈ బిజినెస్ నుంచి ఏమేమి పొందాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక లిస్ట్ రాసుకోవాలి. అంటే డ్రీమ్ లిస్ట్ రాసుకోవాలి. మనకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి, మనకి ఏవేవి అవసరతలు ఉన్నాయి, ఎందుకు మనం వెస్టేజ్ చేయాలి, ఇది తెలియాలి. ఫైండ్ యువర్ వై. ఎందుకు మనం వెస్టేజ్ చేయాలో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా ఇది ఎలా చేయాలో నేర్చుకుంటాం. తెలుసుకోకుండా అంటే దీని అవసరత లేకుండా ఏ పని మనం చేయం, చిన్నపిల్లలం కాదు కదా. కాబట్టి మనకి ఇక్కడ ఈ వెస్టేజ్ చేయాల్సిన అవసరత ఏంటో మనం గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గమనించాల్సింది అదే. ఎస్, నాకు ఇంటి అద్దె కట్టుకోవడానికి, లేకపోతే నా పిల్లల చదువుల కోసం, లేకపోతే నేను సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒక అవసరత కావాలి. అవసరత ఉంది, నాకు సొంత ఇల్లు లేదు. లేకపోతే ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, లేకపోతే ఒక ఫారిన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాను. ఏదో ఒకటి మీరు ఏమనుకుంటే అది ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేస్తారో మన కంపెనీ దాన్ని పొందడం కోసం చక్కటి ప్లాన్ డిజైన్ చేసింది. మనం ఏదైతే అవసరతతో వస్తామో మనం వెస్టేజ్కి వస్తామో ఆ అవసరాలు తీర్చడమే వెస్టేజ్లో గొప్పతనం. మన ప్లాన్ ఉన్న గొప్పతనం అదే. 9 రకాల బెనిఫిట్స్ మనకి ఇవ్వడం ద్వారా కంపెనీ నిరంతరం మనకి ఆదాయాలు అందిస్తూ అద్భుతమైన సక్సెస్ మన సొంతం చేస్తుంది ఫ్రెండ్స్. ఎస్, కాబట్టి మనం ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నాకు ఏం కావాలి వెస్టేజ్లో, ఎందుకు కావాలి. సపోజ్ సపోజ్ నెలకి నాకు 10,000 కావాలంటాం. ఓకే, బాగుంది. ఒక సెకండ్ ఇన్కమ్ నెలకి 10,000 వస్తే బాగుంటుంది హౌస్ వైఫ్గా. అది హస్బెండ్ సంపాదనతో పాటు ఒక 10,000 వస్తే అదనంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ హ్యాపీనెస్ ఏం ఫీల్ అవుతామో తెలియాలి. అంటే పిల్లలకి ఇది కొనిపెట్టుకోవచ్చు, అది కొనిపెట్టుకోవచ్చు, లేకపోతే నా పిల్లల ఫీజు కట్టుకోవచ్చు, లేకపోతే నా ఇంటి అద్దె కట్టుకోవచ్చు, కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, లేకపోతే మీరు భర్తను అడగకుండా మీకు కావాల్సిన శారీనో ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికి ఉపయోగపడాలి. ఏదైతే ఉందో అది ఈ 10,000తో మీరు ఏం చేస్తారు అది తెలియాలి. లేదు రేపు 50,000 కావాలి, కరెక్టే, కొంతమందికి 50,000 కావాలి. 50,000 మీకు ఎందుకు కావాలి, దాని అవసరత ఏంటి, దాంతో ఏం చేస్తారు, నిజంగా 50,000 వస్తే మీరు ఏం చేస్తారు. ఎస్. లేదు కొంతమందికి 1,00,000 కావాలి, కరెక్టే. 1,00,000 ఆ యొక్క అవసరత ఏంటి మీకు కావాలి అనుకోవటం వేరు, దాని అవసరాన్ని ఐడెంటిఫై చేసి దానికోసం పోరాటం వేరు. సో ఇక్కడ మనం ఎంత కావాలంటే అంత, లిమిటేషన్ లేదు. ఒక ఉద్యోగంలాగా నీ జీతం 10,000 ఎంత వేస్తాను, నువ్వు ఎంత పని చేసినా ఎంత వస్తా అనేది లేదు. మనం ఎంత చేస్తే అంత డబ్బు వస్తాయి. ఎంత పెద్ద టర్న్ ఓవర్ చేస్తే అంత ఎక్కువగా డబ్బు వస్తుంది. లిమిటేషన్ లేదు, టైం టార్గెట్ లేదు. కాబట్టి ఇక్కడ నాకు ఎంత కావాలి అనేది నేను తెలుసుకోవాలి. దాంతోపాటు దాంతో నేను ఏం చేస్తాననేది మనకి సరైన ఆన్సర్ ఉండాలి మన దగ్గర. ఈ డబ్బుతో నేనేం చేస్తాను, అది సరైన ఆన్సర్ లేకపోతే ఇక్కడ సంతృప్తికరంగా వర్క్ చేయలేం. అంటే అది పొందే అంత వరకు మన దగ్గర ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? రెండోది, ఓకే నెలకి 1,00,000 కావాలి ఎప్పుడు అనేది కనుక మనం చెప్పలేదనుకోండి, మన మైండ్కి ఎప్పటికి కావాలనేది అడగలేదనుకోండి, మన వయసు 99 ఏళ్ళు వచ్చినప్పటికీ 1,00,000 రూపాయలు వస్తే మనం ఏం చేస్తాం, ఇంకా 1 ఇయర్ జీవితం ఇస్తే. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఎప్పుడో కాదు, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఈ సంవత్సరం ఆఖరికి కావాలి. ఇక్కడ వెస్టేజ్ ఒక ప్రామిస్ చేస్తుంది, 1 ఇయర్ 1,00,000 క్రౌన్ డైరెక్టర్. కంపెనీ చెప్పిన ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతామో 100% ఫాలో అయితే 100% ఒక్క సంవత్సరానికే 1,00,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్క సంవత్సరంలో 1,00,000 రూపాయలు సంపాదించే ఒక అద్భుతమైన అవకాశాన్ని బయట ఎక్కడైనా మనం చూడగలమా? మన క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, మన యొక్క అందంతో సంబంధం లేకుండా ఎక్కడైనా సాధ్యం ఉందా? మన హైట్ వెయిట్ దేనితో సంబంధం లేదు. మనకి కావాలి, నేను నేర్చుకుంటాను, దాన్ని నేను ఆచరిస్తాను, ఇస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి వెస్టేజ్ సక్సెస్ సిస్టమ్ని ఫాలో అయితే ప్రతి ఒక్కరికి
వాళ్ళు ఏం కోరుకుంటే అది ఎప్పటికి కోరుకుంటే అప్పటికి అయ్యి అద్భుతం ఇస్తున్న కంపెనీ వెస్టేజ్. అందుకనే మనకి ఎంత కావాలి, ఎప్పటికి కావాలి, ఏం కావాలనే విషయాల మీద మనకు అవగాహన రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఎస్. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ నెంబర్ వన్నే మన డ్రీమ్స్ రాసుకోవటం. మనం ఫస్ట్ చేయాల్సిన పనే అది. ఎస్, ఏదైతే డ్రీమ్ మీ ఇష్టం, మోర్ మనీ, సొంత ఇల్లు, సొంత కారు, పిల్లలకి ఎడ్యుకేషన్, నగలు చేయించుకోవాలి, అలానే పిల్లల మ్యారేజ్, లైబిలిటీస్ అంటే అప్పులు ఉన్నాయి, లేకపోతే ఏదైనా లోన్స్ ఉన్నాయి, వాటిని తీసుకోవాలి. కొత్తగా ఇల్లు కట్టుకున్నా మాకు ఈఎంఐ ఉందండి, లేకపోతే నాకు పలానా సమస్య, పలానా చిట్టి వేసుకోవాలి, ఆ చిట్టి డబ్బులు దీని ద్వారా కట్టుకోవాలి, ఏదైతే ఉందో అది. సో ఎట్టి పరిస్థితులను బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఓల్డ్ ఏజ్లో అనారోగ్యం పాలవ్వకుండా, అలాగే మనం ఎవరిని ఆశించకుండా, యాచించకుండా జీవించే ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. దానికోసం ప్రతి ఒక్కరు కోరుకోవాలి. వెస్టేజ్ అందిస్తుంది దాన్ని. ఎండ్ ఆఫ్ ది లైఫ్ కూడా హ్యాపీగా ఉండే అద్భుతాన్ని అందిస్తుంది వెస్టేజ్. అందుకోసం దాన్ని కూడా కోరుకోవచ్చు మిడిల్ ఏజ్ పర్సన్స్. రైట్. ఇకపోతే ఫ్రెండ్స్, సో ఇక్కడ 100కి 100% ఎవరైతే డెడికేటెడ్గా వచ్చేసారో, ఎవరైతే నాకు ఇది కావాలి, నేను దీన్ని పొందేదాకా దీన్ని వదలను అని ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ పొందారు. మంచి పట్టుదలతో ఎవరైతే, అంటే చెప్పాలి అంటే డెడికేషన్తో వర్క్ చేయాలి. డెడికేషన్తో వర్క్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాధించారు. కాబట్టి మనం కూడా సాధించవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. మనకి డెడికేషన్ ఉంటే, నాకు కావాలనే పట్టుదల మనకుంటే మనకు కూడా సాధ్యమే. కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా నెలకి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 కూడా సంపాదిస్తున్న వ్యక్తులు ఎంతోమంది మన వెస్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరూ సాధిస్తున్నప్పుడు మనకు కూడా సాధ్యమే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇకపోతే ఈ సాధించే క్రమంలో కొన్ని కామన్ ఛాలెంజెస్ వస్తాయి. కొంతమంది వాటిని ప్రాబ్లమ్స్ అంటారు, నేనైతే ఛాలెంజెస్ అంటాను. సో ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ అనేది మనం మనసులో తీసుకుంటే అది మనం ఆ పనిని ఆపేసే కార్యక్రమంగా మారిపోద్ది. ఛాలెంజ్గా తీసుకుంటే ఎస్, ఇది ఛాలెంజ్, నేను దీన్ని గెలిచి తీరుతాను, ఇలాంటి అడ్డంకులు వస్తాయి, ఇలాంటి అబ్స్టికల్స్ వస్తాయి, అయినా సరే నేను దాటి వెళ్తాను. అర్థమైంది ఫ్రెండ్స్? రైట్. ఏంటా ఛాలెంజెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడంతోనే ఇంట్లో స్పౌస్తో గొడవ మొదలవుద్ది. భర్తగా భార్య, భార్యగా భర్త కోఆపరేట్ చేయరు ఈ బిజినెస్లో. ఎందుకంటే భర్త వినొస్తాడు ప్లాన్, భార్య వినలేదు. తను చాలామంది హెచ్ఎవర్స్ని చూశారు అక్కడ మీటింగ్లో. ఇంటికి వచ్చి మిస్సెస్ చెప్తే, చిచి ఇలాంటి నాకు టీవీలో కనపడని ప్రొడక్ట్స్ నేను వాడను, ఎక్కడ నేను చూడలేదు, ఈ కొత్త ప్రొడక్ట్స్ నేను వాడను, ఈ కొత్త సోప్తో నేను స్నానం చేయను, ఈ కొత్త లిక్విడ్తో నేను బట్టలు ఉతకను, ఈ కొత్త వంట నేను అసలు వంట నుండి మార్చను, ఎప్పటి నుంచో నేను ఫ్రీడమ్, ఇది ఎప్పుడు కూడా అదే, అంతే, నేను మార్చనంటారు. కాబట్టి చేంజ్ మేనేజ్మెంట్లో చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే భర్త చెప్తే వీళ్ళు వినలేదు కాబట్టి, వాళ్ళకి ఈ బిజినెస్ గురించి అవగాహన లేదు కాబట్టి వీళ్ళు నో అంటారు. అలాగే భార్య వెళ్ళింది, ఈ బిజినెస్ విన్నది, అక్కడ చేర్చవలసింది చూసింది. ఎంతోమంది ఆరోగ్యం వచ్చిన వ్యక్తుల్ని, రకరకాల సమస్యలతో, రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు మన సప్లిమెంట్స్ ద్వారా ఎలాగ రిలీఫ్ పొందారో తను చూశారు. తనకు అర్థమైంది బిజినెస్. ఇంటికి వచ్చి భర్త చెప్తే, పిచ్చమా కాళ్ళు ఎరగొడతాను, ఇంట్లోంచి బయటకు వెళ్తే నువ్వేం సంపాదించక్కలేదు, నేను తెచ్చి 20,000 సరిపెట్టుకో, అంతకన్నా ఎక్కువ వాగావో తాట తీస్తానని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఛాలెంజే ఇంట్లోంచి మొదలవుద్ది. చాలా మందికి 99% జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఇద్దరికీ అర్థమయ్యేదాకా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ యొక్క ఛాలెంజ్ని మనం తట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలా ఫ్యామిలీస్ నుంచి, అంటే మన దగ్గర చుట్టాలు, మన అక్క బావ దగ్గర చుట్టాల నుంచి కూడా రిజెక్షన్ మొదలవుద్ది. చాలా రిజెక్షన్. వెస్టేజ్ అంటే పెట్టుకొని తిరుగుతున్నారు, నా సబ్బులు అమ్ముతున్నారు, పేస్టులు అమ్ముతున్నారు అని చెప్పేసి అవమానం చేస్తారు. తర్వాత చాలా మందిని ఇంకా చేస్తారు. ఏంటి అంటే, ఇంకా ఆ యాక్చువల్ మీరు ఏమన్నా డాక్టరా, ఈ సప్లిమెంట్స్ అన్నీ ఇస్తున్నారు,
మెడిసిన్స్ అనుకుంటారు, వాళ్ళు తెలియదు, సప్లిమెంట్కి మెడిసిన్కి తేడా తెలియదు చాలా మందికి. కాబట్టి డాక్టర్ నువ్వేమన్నా ఇవన్నీ ఏమవుతున్నావు, ఇవన్నీ ఇస్తున్నావు అని చెప్పేసి చాలా మంది రిజెక్ట్ చేస్తారు మనని. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మన దగ్గర రిలేటివ్స్ కూడా మన రిజెక్ట్ చేస్తారు. అలాగే చుట్టాలు, ఫ్రెండ్స్, నైబర్స్ అందరూ రిజెక్ట్ చేస్తుంటే దీన్ని తట్టుకునే శక్తి ఉండాలి మన దగ్గర. ఎంతమంది నో చెప్పినా సరే, నేను చూసింది నిజం, నేను విన్నది నిజం, నేను సక్సెస్ అవ్వబోతుంది నిజం, నేను ఎవరి కోసం చేయట్లేదు, నేను నా కోసమే చేస్తున్నానన్న ఒక పట్టుదల మనలో ఉండాలి. సో ఈ సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎలా అవుతున్నారు? ఇంతమంది రిజెక్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళకి కూడా చేశారా లేదా? ఇంతమంది నో అంటున్నారు, మమ్మల్ని కూడా, వాళ్ళని కూడా నో అన్నారా? ఎలా జరిగింది ఇదంతా? వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు? ఇంత వ్యతిరేకతల మధ్యలో ఎలా సక్సెస్ అయ్యారో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ రావాల్సి ఉంటుంది. వస్తే మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. మీ నియర్ బై వీక్లీ సెమినార్ జరుగుతూ ఉంటాయి. ఆ వీక్లీ సెమినార్లోకి వెళ్తే మీకు సక్సెస్ఫుల్ వ్యక్తులను మీరు చూస్తారు. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో చెప్తూ అంటారు. దాన్ని మనం తెలుసుకోవడం ద్వారా చాలా త్వరగా సక్సెస్ అవ్వచ్చు. ఈ రిజెక్షన్స్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దానికి ఓపిక కావాలి, నేర్చుకునే తత్వం కావాలి. సో వాటన్నిటి ఎలా ఓవర్కమ్ అయ్యారు వాళ్ళందరూ, ఏం చేయడం ద్వారా అయ్యారో తెలిస్తే మనం కూడా అది చేయొచ్చు. అలా ఓవర్కమ్ అవడానికి మనం ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ బిజినెస్లో మనం సక్సెస్ చేసే వ్యక్తి ఎవరు? ఎస్, ఎవరంటే ఫ్రెండ్స్ మీ అప్లైన్. మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు ఫస్ట్. సపోజ్ వాళ్ళకి బిజినెస్, వాళ్ళ అప్లైన్ కూడా మీకు, అంటే మిమ్మల్ని స్పాన్సర్ చేసిన అతను కూడా అర్థం కాకపోవచ్చు దీంట్లో. వాళ్ళ పైన అప్లైన్స్ ఉంటారు, ఆ అప్లైన్ అంటే అది ఒక లైన్ అంతే. సో ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు ఈ బిజినెస్లో మీకు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఎదగాలని కార్యక్రమంలో ఉన్నారో, ఈ బిజినెస్లో పెద్ద సీక్రెట్ ఏంటంటే గెలిపిస్తూ గెలవడం. ఒక్కళ్ళే గెలవడం కాదు, మనం ఎవరినైతే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తామో వాళ్ళని గెలిపిస్తూ మనం గెలవడం. కాబట్టి తెలిసిన అవగాహన ఉన్న ప్రతి అప్లైన్ మీకు సర్వీస్ ఇస్తూనే ఉంటారు. అవగాహన లేని వాళ్ళు వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు ఈ బిజినెస్లోంచి. ఓకే, కాబట్టి ఎవరెవరు మీకు సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇమీడియట్ స్పాన్సర్. స్పాన్సర్ కనుక బిజినెస్ అర్థం కాకపోతే వాళ్ళ పైన వాళ్ళు. ఎందుకు అర్థం కాదంటే మనసులోకి తీసుకోవాలి బిజినెస్ని. ఈ బిజినెస్ హార్ట్ఫుల్గా చేయాలి, నా స్వార్థం కోసం కాదు, నేను 10 మందికి సేవ చేయడం కోసం చేయాలనుకోవాలి. అలాంటి వ్యక్తులు సక్సెస్ అవుతున్నారు. స్వార్థపరులు ఎక్కువసేపు బిజినెస్లో ఉండలేరు. ఎందుకంటే ఇది గివ్ టేక్ నేచర్. అంటే ప్రకృతి ఎలాగ అయితే ఉందో అంత ప్రకృతి సిద్ధమైన ఒక మంచి వ్యాపారం ఇది. కాబట్టి ఇక్కడ మనం కూడా హార్ట్ఫుల్గా ఉండాలి. ఆ హార్ట్ఫుల్నెస్ మీ అప్లైన్లో ఉంటే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. అప్లైన్లో లేకపోతే ఆ పైన అప్లైన్స్లో ఉంటుంది, వాళ్ళని అందిపుచ్చుకోండి. మీకు సపోర్ట్, మీరు సపోర్ట్ కోరుకోండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఫ్రెండ్స్. ఇక కంపెనీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఇక్కడ అప్లైన్ బాధ్యత చక్కగా మీకు ఐడి నెంబర్ ఇవ్వటం, తర్వాత ఇది ఎలా చేయాలో నేర్పించడం చేస్తారు. ఆ నేర్చుకున్న దాన్ని మనం ఆచరిస్తా గొప్ప సక్సెస్ ప్రతి ఒక్కళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ నేర్చుకోవడానికి యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఫస్ట్లో మీకు అప్లైన్ మీకు సపోర్ట్ ఉంటారు. ఆ తర్వాత కంపెనీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ప్రతి డిఎల్సిపిలో మనం ట్రైనింగ్స్ అవ్వడం కోసం ఒక హాల్ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 డబ్బులు కట్టకుండా హాల్లో ఎంటర్ అవ్వచ్చు. ప్రతి వీక్ మనకి చూడండి, విజయవాడలో గురువారం, గుంటూరులో బుధవారం, ఇలాగా ఆల్ టౌన్స్, మనకి మండలికి అంత మన డిఎల్సిపి ఎక్కడైతే ఉందో అక్కడ మనకి వీక్లీ సెమినార్ జరుగుతూ ఉంటాయి. ప్రతి వారం జరుగుతూ ఉంటుంది, ఒక 2.5 అవర్స్ ప్రోగ్రామ్. వెళ్ళి కూర్చొని చక్కగా ప్లాన్ విని అర్థం చేసుకొని మన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా కూర్చోబెడితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సపోజ్ హస్బెండ్ జాయిన్ అయ్యారు, భార్యకి అర్థం కాలేదు, మీరు బిజినెస్ మీరు చెప్పొద్దు, తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, మంచి విషయమేనా అని, చాలా బాగుంది, మనం కూర్చొని వింటే మనకు కూడా అర్థమవుతుందని వాళ్ళని కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అక్కడ ఎక్స్పర్ట్ చెప్తారు వాళ్ళకి, అప్పుడు అర్థమవుతుంది. మీ యొక్క స్పౌస్ కూడా మీకు కోఆపరేట్ చేయడం మొదలెడతారు. ఇంట్లో గొడవలు పడకూడదు. అలాగే భార్య కూడా అంతే, భార్యకి కనుక అర్థమైంది, భర్తకు అర్థం కాలేదు, తీసుకెళ్ళి ఇద్దరు కలిసి కూర్చోండి అక్కడ. వాళ్ళు చెప్తారు ఆ మీటింగ్లో, కంపెనీ మీటింగ్స్ జరుగుతాయి. అలాగే ఆ వీక్లీ సెమినార్స్, మీ అప్లయన్స్ వీక్లీ సెమినార్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు మొత్తం వివరంగా చెప్తారు. హ్యాపీగా దాన్ని విని అర్థం చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కంపెనీ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ.
అంటే ఏ పనులు చేయడం ద్వారా ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతున్నారు అందరూ, ఆ పనులు ఏంటి, ఆ 7 డూస్ ఏంటి, ఆ 7 పనులు చేయడం ద్వారా ఇవాళ నెలకి 1.5 కోటి పైన సంపాదిస్తున్నారు సిద్ధార్థ్ సింగ్ గారు. న్యూ డిస్ట్రిబ్యూటర్ నుంచి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు కూడా అందరూ చేయాల్సింది ఒకే ఒక పని. దాన్ని ఏంటి అంటారంటే సిస్టమ్ ఫాలో ది సిస్టమ్. సిస్టమ్ను మనకు ఫాలో అయితే సక్సెస్ మన సొంతం అవుతుంది ఫ్రెండ్స్. సిస్టమ్కి వ్యతిరేకంగా చేస్తే ఫెయిల్ అవుతాం. సిస్టమ్ ఏం చెప్తుందో అది చేయడమే మనం చేయాల్సిన పని. అది ఎలాగ చేయాలి ఏంటి అనేది మనం మాట్లాడదాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, సెల్ఫీ చేయాలి ఇక్కడ ప్రొడక్ట్స్ని. అంటే మన డ్రీమ్స్ రాసుకున్నాము, మనం మనం ఎప్పుడైతే ఐడి తీసుకున్నామో మన ఐడి నెంబర్ మీద మనకి ఏం కావాలో అవి కొనుక్కోవడమే మనం చేయాల్సిన పని. తర్వాత నెక్స్ట్ పని ఏంటంటే ఫ్రెండ్స్, మీ అప్లైన్ ఎవరు, మీకు ఇక్కడ సపోర్ట్ ఎవరెవరు చేస్తారో వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమీడియట్ డైరెక్టర్ ఎవరు, ఫస్ట్ మీ స్పాన్సర్. ఆల్రెడీ మీ స్పాన్సర్ నెంబర్ మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది. స్పాన్సర్ అన్ని స్పాన్సర్ చేసిన వ్యక్తులు ఉంటారు, లేకపోతే డైరెక్టర్ ఉంటారు. ఆ పైన ఆ డైరెక్టర్ ఎవరు, బ్రాంజ్ డైరెక్టర్ ఎవరు, ఆ పైన సిల్వర్ డైరెక్టర్ ఎవరు, ఆ పైన గోల్డ్ డైరెక్టర్ ఎవరు, ఆ పైన స్టార్ డైరెక్టర్ ఎవరు, ఆ పైన డైమండ్, అలాగే క్రౌన్ డైరెక్టర్ ఎవరో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు తీసుకోవాలి. ఒకరితో కావాలితే ఒకరితో అయినా మీరు ఆ సహకారం పొందొచ్చు. మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. నేను పలానా ఛానల్, నాకు ఈ సర్వీస్ కావాలి, నాకు ఇది నేర్చుకోవాలి, నాకు ఇంత నెలకి ₹1,00,000 సంపాదించాలనే ఉద్దేశం ఉంది, నేను ఎలా సంపాదించాలని అడగండి, మీకు నేర్పిస్తారు. నాకు నెలకు ఒక 50,000 అవసరం ఉంది, ఎలా తెచ్చుకోవాలి, దీంట్లో ఎలా తీసుకోవాలి 50,000, నాకు ఫారిన్ ట్రిప్ వెళ్ళాలని ఉంది, నేను ఎలా వెళ్ళాలి, నేను నా సొంత కారు కొనుక్కోవాలని ఉంది, ఎలా కొనుక్కోవాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు ఉండాలి, నా సొంత ఇంటి కల ఉంది, దాన్ని ఎలా పొందాలి, మీ యొక్క అప్లయన్స్ని అడగండి. అందుకే వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసుకోండి, వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండండి. డెఫినెట్గా మీకు అవి పొందుతారు. కాబట్టి మనం డ్రీమ్స్ రాసుకున్న తర్వాత చేయాల్సిన పని ఏంటి, ఫోన్ నెంబర్స్, మన అప్లయన్స్ ఫోన్ నెంబర్స్ మనం రాసుకోవాలి. రైట్, ఆ ఫోన్ నెంబర్లు మీ దగ్గర అట్టి పెట్టుకోండి. తర్వాత మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. అది యాప్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మన ప్రొడక్ట్స్ అన్నీ చూడొచ్చు దాంట్లో. అలాగే మీ టీంలో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తుల్ని మీరు వాళ్ళు ఎవరెవరు జాయిన్ అయ్యారో దాంట్లో చూడొచ్చు. వాళ్ళు ఏమేమి కొంటున్నారో కనపడద్ది, మీరేం కొన్నారో కనపడద్ది. ప్రతిదీ మీకు యాప్లో కంప్లీట్ ఉంటుంది. అలాగే మన బ్రాంచ్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియా మొత్తం మీద, అలాగే ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడ ఉన్నాయో దాంట్లో కనిపిస్తుంది. అలాగే మనకి చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి దాంట్లో. అంటే ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుస్తుంది, ప్రతి విషయం దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. రైట్, ఇక స్టెప్ 1లో మనం డ్రీమ్ సెంటర్ రాసుకున్నాం. అలాగే స్టెప్ 2లో మనం ఏం చేసాం, మనకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు ఈ బిజినెస్లో దాని విషయాలు రాసుకున్నాం. స్టెప్ 3లో మనం రాసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో మనకు అర్థమైంది. ఆ ప్రొడక్ట్స్ మనం ఏం చేయాలి, ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయాలి. ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేయాలి. ఎఫోర్డబుల్ ప్రొడక్ట్స్ని ఏవైతే ఉన్నాయో ఎఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి మనకి. మన ప్రొడక్ట్స్ రేట్ అనుకుంటారు చాలామంది స్టార్టింగ్లో తెలియక, కానీ బట్ క్వాలిటీ ఉంటే ఎక్కడైనా రేట్ ఉంటుంది, బయట మార్కెట్ అయినా ఇక్కడైనా అంతే. క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్కి రేట్ ఉంటుంది, లో క్వాలిటీకి లో ప్రైస్, హై క్వాలిటీ హై ప్రైస్, సింపుల్. అయితే మన ప్రొడక్ట్స్ అనేది హై ప్రైస్ కాదు, ఎఫోర్డబుల్ ప్రైస్. అర్థమైందా? ఎందుకంటే 10 to 30% డిస్కౌంట్ ఇస్తున్నారు డైరెక్ట్గా. మన ప్రొడక్ట్స్కి ప్రైస్ ఎక్కువగా ఉండదు, ఎందుకంటే యాడ్స్ లేవు. ఆ యాడ్స్ ద్వారా అమౌంట్ డిస్కౌంట్ చేస్తారు. ఎంఆర్పి చూస్తే ఎక్కువగా అనిపిస్తుంది, కానీ అప్ టు 30% మనం డిస్ట్రిబ్యూటర్ అయ్యాం కాబట్టి డిస్ట్రిబ్యూటర్గా డిస్కౌంట్ చేస్తారు 30%. సప్లిమెంట్స్ మీద 30%, హోమ్ కేర్ మీద 10 to 15% అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంతోపాటు ఏముంది, రీపర్చేజ్ ఆఫర్ కింద 10% ఫ్రీ పడుతుంది ఉంది. తర్వాత మనకి సిఎన్సి ఆఫర్ చూడండి, ఇప్పటికే సిఎన్సి కంప్లీట్ చేసిన వాళ్ళు 100 పీవీటీతో కనుక 4 నెలలు కొనుక్కుంటే 2 నుంచి 14 లోపు, ఫస్ట్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళేమో నెలంతా ఆఫర్ ఉంది. నెలలో ఎప్పుడు మొత్తం మీద నెల మొత్తం మీద 100 పీవీలు చేస్తే వాళ్ళు సిఎన్సి ఆఫర్లోకి వస్తారు. ఇక సెకండ్ మంత్ నుంచి 2 నుంచి 14 లోపు కనుక సిఎన్సి కంప్లీట్ చేస్తే, అంటే ఆ ఆఫర్లో 100 పాయింట్స్ కొనుక్కుంటే కౌంట్ అవుతుంది సెకండ్ మంత్ కింద. అలా 3వ నెలలో 2 నుంచి 14 లోపు కొనుక్కున్నారు, 4వ నెలలో కూడా 2 నుంచి 14 కొనుక్కుంటే 5వ నెల మీకు ₹2,515 ప్రొడక్ట్స్ వోచర్ ఫ్రీ ఇస్తారు. అప్పటిదాకా క్యాష్ బ్యాక్ అయింది, కొనుక్కున్న దాని మీద ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అలాగే ఫ్రీ వోచర్ కూడా ఇస్తారు డిస్కౌంట్తో పాటు. ఇది ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కలిపితే మనకి చాలా అఫోర్డబుల్గా ఉంటాయి మన ప్రోడక్ట్స్ అన్ని.
బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ప్రపంచంలో నంబర్ వన్ క్వాలిటీ మనకి మెయింటైన్ చేస్తుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది వెస్టేజ్ కంపెనీ. అంటే అర్థం ఏంటంటే ట్రూ వాల్యూ ఫర్ మనీ, మనం కట్టే డబ్బులు సరిపడా వాల్యూ ప్రోడక్ట్ని మనకి అందిస్తారు. అందుకే కంపెనీ ఇంత స్థాయికి వెళ్ళింది. 21 సంవత్సరాలుగా కంపెనీ నిలబడిందంటే కారణం అది ఫ్రెండ్స్. ఎస్. కాబట్టి మన ప్రొడక్ట్స్ ఏంటో తెలుసుకొని, ఏవే ప్రొడక్ట్స్ దేని పనిచేస్తాయో అర్థం చేసుకొని మనం వాడుకోవాలి. ఇది స్టెప్ నెంబర్ 3. సో సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని బేసిక్స్ మనం పాటించాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ లిస్ట్ రాసుకోవాలి. దాంతోపాటు ఇంకోటి రాసుకోవాలి ఏంటంటే, మనకి బిజినెస్లో ఈ ప్రొడక్ట్స్ని మనం ఎవరెవరికి షేర్ చేయాలి, ఎవరెవరికి మన బిజినెస్ పరిచయం చేయాలనుకునే విషయం మీద మీరు కొన్ని లిస్ట్ రాసుకోవాలి. మీకు తెలిసిన వ్యక్తుల పేర్లు రాసుకోవాలి. పేర్లు ఎవరెవరు నాకు తెలుసు, నా చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివిన ఫ్రెండ్స్, అలాగే హై స్కూల్ వరకు చదివిన ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ చదివితే డిగ్రీ, పీజీ చదివితే పీజీ. సో ఫ్రెండ్స్ లిస్ట్లో రాసుకోవాలి. అలాగే మన రిలేటివ్స్, మన అమ్మ తరపు నాన్న తరపు, రేపు పెళ్ళాక అత్తగారి తరపు ఉన్న ఫ్రెండ్స్, అదే రిలేటివ్స్, వాళ్ళ పేర్లు రాసుకోవాలి. అలాగే నైబర్స్, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురుండే వాళ్ళు, పక్కింటి సందవాళ్ళు, అందరి పేర్లు రాసుకోవచ్చు. మనకి ఈ బిజినెస్ ఎవరికైనా ఇవ్వచ్చు. రోజుకి ఒకసారి బ్రష్ చేసేవాళ్ళు, రోజుకి ఒకసారి స్నానం చేసేవాళ్ళు, అలాగే ఎవరైతే ఉన్నారో కనీసం అంటే ఒక్కసారి కూడా స్నానం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు ఈ బిజినెస్. మిగతా వాళ్ళందరూ సూట్ అవుతారు. మరి మనకు తెలిసిన వాళ్ళందరూ కనీసం ఒకసారైనా స్నానం చేస్తున్నారు, ఒకసారైనా బ్రష్ చేస్తారు. నా ఆరోగ్యం ఎవరికైతే బాగుండాలనుకుంటారో, నేను హాస్పిటల్ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, నా ఆరోగ్యం బాగుండాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ బిజినెస్ ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళందరి పేర్లు రాసుకోవచ్చు. ఎవరికైతే మనలాగా అవసరాలు ఉన్నాయో, ఎవరికైతే మనలాగా కళలు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు రాసుకోవచ్చు. ఎస్. కాబట్టి వాళ్ళందరి పేర్లు రాసుకోండి. పేరు, ఫోన్ నంబర్, వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఊర్లో ఉంటారు, ఈ ఇన్ఫర్మేషన్ మీరు రాసుకొని, ఇది మనం చేయాల్సిన లిస్ట్ బిల్డింగ్. తర్వాత ఇన్వైట్ చేయాలి బిజినెస్కి. అంటే మనం వీక్లీ సెమినార్, మనం ఈ ప్లాన్ చెప్పాలి బిజినెస్ గురించి. మన బిజినెస్ గురించి చెప్పాలంటే అయితే వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాలి, లేకపోతే మన ఇంటి దగ్గర చెప్పాలి, లేకపోతే మన కంపెనీ ఆఫీస్లో చెప్పాలి. 3 చోట్ల చెప్పాలి, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు. కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేయాలి అక్కడికి. నేను మీ ఇంటికి వస్తాను ఒక మంచి విషయం చెప్పడానికి, నాకు చాలా బాగా నచ్చింది, అది నీకు కూడా చెప్పాలని కాల్ చేశాను. వెళ్ళండి, చెప్పండి చక్కగా. వాళ్ళకి డెమోలు చేసి చూపించండి. ఈ ప్రొడక్ట్ బయట మార్కెట్ కన్నా ఇది ఎందుకు క్వాలిటీ అనేది, ఆ క్వాలిటీ గురించి నిరూపించడం కోసం డెమోస్ ఉంటాయి మనకి. షాప్ మారితే లైఫ్ మారదని చెప్పండి. షాప్ మారడానికి బలమైన కారణం ఏమి ఉండాలి, క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉంది, పైగా రేటు తగ్గాలి, ఖచ్చితంగా తగ్గుతుంది. అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అందిస్తుంది వెస్టేజ్ కంపెనీ. బయట ఎన్నో కల్తీలు వాడుతున్నాం, దానివల్ల అనారోగ్యం. క్వాలిటీ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. సింపుల్. వేలు వేలు లక్షల లక్షలు హాస్పిటల్కి పోయాల్సిన అవసరం తగ్గిపోద్ది. ఇంకో పలానా వాళ్ళకి ఇలా బెనిఫిట్ అయింది, నేను ఇంతమందిని చూశాను, మీరు కూడా వాడితే మీకు కూడా బెనిఫిట్ అయింది, ఆ విషయం చెప్పండి. ఇంకా నాకు మొన్నదాకా పలానా గ్యాస్ ట్రబుల్ ఉండేది, ఇప్పుడు ఈ వాడుకుంటే నా గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మొన్నటిదాకా అండ్లు తవ్వడం చాలా ఎక్కువ టైం పట్టేది, అరగంట పట్టేది, ఇక నుంచి ఎలాంటి జిడ్డని ఈజీ క్లీన్ అవుతుంది. బట్టలతో ఇదివరకు హాఫ్ అన్ అవర్ పైన పట్టేది, ఇక నుంచి 10 minutes. ఏదైతే మీరు పొందారో ఆ యొక్క ప్రొడక్ట్స్ గురించి వివరంగా, అంటే దాని యొక్క క్వాలిటీ గురించి మాట్లాడండి. లేకపోతే మీకు ఏదైతే ఒక 500, 1000 రూపాయలు, లేకపోతే 100 రూపాయలు అకౌంట్లో పడింది, ఎస్ కొనుక్కుంటే డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి, అది చెప్పడం ద్వారా ఇన్వైట్ చేయొచ్చు. రైట్. కాబట్టి మీరు ఎవరికైతే పేర్లు రాస్తున్నారో వాళ్ళని మన ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయాలి. లేకపోతే మనం చెప్పదలుచుకున్న ప్లాన్ వినిపించడం కోసం మనం ఇన్వైట్ చేయాలి. ఎస్. దానికి ప్రాక్టీస్ కావాలి కొద్దిగా. మనం చెప్తా ఉంటే, లేదంటే రెండో విషయం, మీ మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళు వస్తారు మీటింగ్కి, గుర్తుపెట్టుకోండి. గతంలో మనకి ఏదైనా హెల్ప్ చేసిన ఒక ఉంటే, లేకపోతే మన యొక్క క్యారెక్టర్ బాగుంటే, మన పద్ధతి బాగుంటే ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు. అంటే మన ఇరుగు పొరుగుతో మంచిగా ఉండటం, నాలుక ఏం చేస్తుంది, ఎక్కువ మందిని నష్టపరుస్తుంది. అలానే అదే నాలుగు కొంతమందిని లాభపరుస్తుంది. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు కదా. ఊరు మంచిదైతే నోరు మంచిది అవ్వదు, నోరు మంచిదైతేనే ఊరు మంచిది అవుద్ది. కాబట్టి ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇతరులతో ఎలా పడితే అలా మాట్లాడడం కాదు, మనం నచ్చినట్టు మాట్లాడడం కాదు, నచ్చే విధంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. అది చాలా కీలకం. కాబట్టి మీరు ఎలా అయితే ఇన్వైట్ చేస్తారో, సో వాళ్ళు మీ ఇన్విటేషన్ బట్టి వస్తారు మీటింగ్కి. మిమ్మల్ని చూస్తారు ఫస్ట్, కంపెనీ ఎవరికి తెలియదు కదా, మిమ్మల్ని చూసి వస్తారు. కాబట్టి మీరు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు ఈ అపాయింట్మెంట్ కుదుర్చుకొని అప్పుడు ప్లాన్ షో,
అంటే వన్ ఆన్ వన్ ప్లాన్, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం, వన్ ఆన్ వన్ ప్లాన్. అలాగే ఒక 10 మందిని కూర్చోబెట్టి చెప్పడం, హోమ్ మీటింగ్. అలాగే టీమ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ బిజినెస్లో ఏదైతే మీ అప్లయన్స్ మీకు నేర్పించడం కోసం మీటింగ్ పెడతా ఉంటారు, దాన్ని టీమ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, కోర్ టీమ్ మీటింగ్స్. వాళ్ళు ఎలా అయితే సక్సెస్ఫుల్ అయ్యారో మిమ్మల్ని సక్సెస్ చేయడం కోసం, నేర్పించడం కోసం విఐపి ట్రైనింగ్ అని, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్స్ మీకు పర్సనల్గా చెప్తారు. అలాగే కంపెనీ ట్రైనింగ్స్ కూడా జరుగుతాయి, విఐపి ట్రైనింగ్స్, వెస్టేజ్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్. అలాగే డైరెక్టర్ అయిన తర్వాత విఎల్సి అంటే వెస్టేజ్ లీడర్షిప్ కాన్క్లేవ్. తర్వాత విడబ్ల్యూఎస్ వెస్టేజ్ వెల్నెస్ సింపోజియం, రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే రేపు 24వ తారీఖు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. వచ్చే నెల 24వ తారీఖు ఒక మెగా ఈవెంట్ ఉంది. ఏంటి ఆ ఈవెంట్ అంటే, ఆగస్ట్ 24 మీకు విజయవాడలో 7,000 మంది సభ్యులతో, మరి ఎవరైతే డైరెక్టర్ అండ్ అబవ్ ఉన్నారో వాళ్ళందరికీ రికగ్నిషన్ జరుగుతుంది పెద్ద డయాస్ మీద. వెస్టేజ్ అవార్డు ఫంక్షన్, చాలా పెద్ద ప్రోగ్రాం. అవన్నీ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. అచీవర్స్ని సన్మానించుకోవడం, అలాగే సక్సెస్ స్టోరీస్. ఎవరైతే నెలకి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీ అక్కడ చెప్తారు. వాళ్ళు ఎలా చేసి సక్సెస్ అయ్యారో చెప్తారు. వాళ్ళలాగా మనం కూడా చేస్తే వాళ్ళు ఎంత పొందారో అంతకన్నా ఎక్కువ కూడా మనం పొందొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కంపెనీ చేసే ప్రోగ్రామ్స్. ఈ జరిగే మీటింగ్స్ మనం అటెండ్ అవ్వాలి. అలానే ప్రొడక్ట్ ట్రైనింగ్, ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ, దానికి సంబంధించిన ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం ద్వారా మనం ఈ బిజినెస్ని మరింత అర్థం చేసుకోవచ్చు. మనకి ఏదైతే అర్థమైందో మన ఫ్రెండ్స్కి చెప్పడాన్ని ప్లాన్ షో అంటారు. మనకు అర్థమైన దాన్ని మన ఫ్రెండ్స్కి, చుట్టాలకి, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి. దీనికి పెద్ద పెద్ద చదువులో అసలు మీకు ఏం విన్నారో దాన్ని చెప్పడమే. దాన్ని కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటారు. దాన్ని డెవలప్ చేసుకుంటే చాలు. మనకు అర్థమైన దాన్ని వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సింపుల్. ప్రాక్టీస్ చేయాలి, దానికి ఊనే అయిపోదు కదా. సో స్టార్టింగ్లో అందరికీ స్టార్టింగే. సపోజ్ సైకిల్ తొక్కడం కూడా స్టార్టింగ్లో రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వంట చేయడం కూడా స్టార్టింగ్లో రాలా, కూర బాగా ఉండడం మనకు రాలేదు, ప్రాక్టీస్ చేస్తే వచ్చింది కదా. అలానే ఈ బిజినెస్ కూడా ప్లాన్ ఎలా చెప్పాలనేది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీ అప్లై దగ్గర కొద్దిసార్లు నేర్చుకోండి, తర్వాత మీరు సొంతగా చేయడం అలవాటు చేసుకోండి. ఎస్, అది షోది ప్లాన్. తర్వాత ఫాలో అప్, ఫాలో త్రూ. మనం ఎవరికైతే ఐడి నెంబర్ ఇచ్చామో, లేకపోతే ఎవరికైతే మనం ప్లాన్ చెప్పామో, ముఖ్యంగా వాళ్ళని మనం ఫాలోఅప్ చేయాలి 24 అవర్స్లో. ప్లాన్ చెప్పేసి వదిలేయకూడదు, వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఎస్, నేను నిన్న ప్లాన్ చెప్పాను కదా, దాంట్లో మీకు ఏం నచ్చింది, లేకపోతే అప్పుడే స్పాట్లో కూడా ఎస్ నేను చెప్పిన ప్లాన్లో మీకు ఏం నచ్చింది. అంటే కొంతమందికి కళలు నెరవేరటం నచ్చుద్ది. ఆ కళ కూడా కొంతమందికి ఏంటి, ఇతరులు హెల్ప్ చేసేది ఉంది దీంట్లో. అలాగే మన సొంత అవసరాలు తీర్చుకునేది ఉంది. ముఖ్యంగా కొంతమందికి ఆరోగ్యం నచ్చుద్ది. ఎస్, మీరు క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకుని నేను హెల్దీగా ఉండొచ్చు, నాకు ఇది అర్థమైంది. అది కొంతమంది స్టార్ట్ చేస్తారు. కొంతమంది నాకు ఎడిషనల్ ఇన్కమ్ అవసరం, నెలకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతైనా సరే, అది నాకు యూజ్ అవుతుంది నా పిల్లలకి, అందుకు నేను స్టార్ట్ చేస్తున్నాను అని చెప్తారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చెప్పాక మీరు చెప్పిన ప్లాన్లో వాళ్ళకి ఏం నచ్చిందని అడగండి. అర్థమైందా? మనం చెప్పిన 10 విషయాల్లో ఒక విషయమైనా నచ్చుతుంది వాళ్ళకి, డెఫినెట్గా అప్పుడు వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఎస్, క్లోజింగ్ అంటే అదే. ఏం నచ్చిందో దానికోసం వర్క్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఐడి నెంబర్ ఇవ్వండి. దీనికి పెట్టుబడి అయితే రూపాయి పెట్టట్లేదు కదా, మీరు చక్కగా మీకు ఐడి నెంబర్ ఇస్తాను, మీకు ఏం కావాలో వాడుకోండి. కొంతమంది ఐడి నెంబర్ వద్దు, నేను ప్రొడక్ట్స్ వాడుకుంటాను అంటారు. ఇంకా అనుమానం పోలేదు వాళ్ళకి. ఓకే, వాడి చూడమనండి, ప్రాబ్లం ఏమీ లేదు మనకి. మీ ఐడి నెంబర్ మీద కొని పెట్టండి, వాడుకున్న తర్వాత ఫాలోఅప్ చేయండి. మళ్ళీ వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇచ్చాక వాడారు, లేకపోతే ఒకటో రోజు రెండో రోజు వాడిన తర్వాత మళ్ళీ మీరు కాల్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి. ఎస్, నేను సోప్ పేస్ట్ ఇచ్చాను కదా, ఎలా ఉంది? పలానా అంట్లు తవ్వే సబ్బు, ఆ అంట్లు తవ్వే లిక్విడ్ ఇచ్చాను కదా, ఎలా ఉంది? పలానా సప్లిమెంట్ ఇచ్చాను కదా, ఎలా ఉంది? మీరు ఫాలోఅప్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మన కన్సర్న్ అండ్ శ్రద్ధ ఉంది మనకి అర్థమవుతుంది. దాంతోపాటు వాళ్ళు కూడా మనతో పాటు ఇన్వాల్వ్ అవుతారు బిజినెస్లో. ఎస్, వాళ్ళకైతే డౌట్స్ వస్తుంటాయి. మరి సప్లిమెంట్స్ వేసుకోవచ్చా, మరి ఇది నేను మింగొచ్చా, ఏమైనా అవుద్దా, సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? అటు చెప్పండి. కలబంద తింటే అన్న సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? ఉసిరిగా తింటే అన్న సైడ్ ఎఫెక్ట్ వస్తుందా? అలాగే అవిసె గింజలు తింటే అన్న సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అడగండి. అన్ని న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్ వచ్చి మెడిసిన్ వేసుకోవడానికి ఎలాంటి డౌట్ లేదు మీకు. మరి ఇలా సైడ్ ఎఫెక్ట్ లేని నార్మల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంటాయని చెప్పండి. వాళ్ళని కన్విన్స్ చేయండి, అర్థమయ్యేటట్టు చెప్పండి, డౌట్స్ క్లారిఫై చేయండి. కొంతమంది డబ్బులు నిజంగా, మరి వీళ్ళందరూ జాయిన్ అయితే నాకు ఎలా తెలుస్తుంది, డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. చాలా రకాలు, ప్రొడక్ట్ రేట్ ఎక్కువేమో, ఇలా చాలా రకాల డౌట్స్ అడుగుతారు. ఆ డౌట్స్కి మీరు ఆన్సర్ తెలియజేస్తే
మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మీ అప్లైన్ అడిగి చెప్పండి. మీకేం తెలియలేదు ఏది పడితే అది చెప్పొద్దు. ఎస్, మరి నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను, మన అప్లయన్స్ మనం సపోర్ట్ చేస్తారు. సో మన ఇద్దరం కలిసి మన అప్లైన్ దగ్గర నీకు వచ్చిన ప్రతి డౌట్ మనం క్లారిఫై చేసుకుందాం రా అని చెప్పేసి మీ యొక్క ఇమీడియట్ ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారో ఆయన దగ్గర కూర్చోబెట్టి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. బ్రాంజ్ అందుబాటులో అయితే సిల్వర్, వాళ్ళు కూడా అందుబాటులో అయితే గోల్డ్, అలాగా. అందుకే ఫోన్ నెంబర్ రాసుకోమంది మిమ్మల్ని. ఆ డౌట్స్ ఎప్పుడైతే క్లారిఫై అయిందో వాళ్ళు కూడా వాళ్ళకి హెస్ నేను కూడా చేయాలి ఈ బిజినెస్, నేను కూడా సంపాదించుకోవాలి, ఆ హోప్ బిల్డ్ అవుద్ది వాళ్ళకి. మనం చేయాల్సింది హోప్ బిల్డ్ చేయాలి వాళ్ళకి. కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి హోప్ బిల్డ్ అవ్వాలి. ఎస్, ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మనమే దగ్గరుండి నేర్పించుకోవాలి వాళ్ళకి. ఈ బిజినెస్ పట్ల అవగాహన క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా హోప్, ఎస్ నువ్వు గెలవగలవు. నీకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఎస్, కాబట్టి నువ్వు కూడా సక్సెస్ కాగలుగుతావు అనే విషయాన్ని వాళ్ళకి ఆ నమ్మకాన్ని మనం ఏర్పరచాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ సపోర్ట్ చేస్తారన్న హామీ ఇచ్చి చక్కగా సపోర్ట్ చేయాలి, నిజాయితీగా సపోర్ట్ చేయాలి. ఈ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ నిజాయితీ. అబద్ధాలు ఆడేవాడికి డబ్బులు రావు. తాత్కాలికంగా వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళందరూ గ్రేట్ సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. నిజాయితీకి 100% మనం కంపెనీ నిజాయితీగా ఉంది. ప్రతి నెల 10-12 తారీఖులు అమౌంట్ వేస్తుంది అకౌంట్లో. ఎక్కడ కూడా అబద్ధం వాళ్ళ కంపెనీ. ఏదైనా సరే క్వాలిటీకి అష్యూరెన్స్ ఇస్తుంది. అలాగే మనం కూడా ఒక్క అబద్ధం ఆడకుండా ఈ బిజినెస్ అద్భుతంగా చేయొచ్చు ఫ్రెండ్స్. రైట్. ఒక పెద్ద లీడర్గా ఎదుగుతాం. సబ్బులు పేస్టులు అనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ సబ్బుల పేస్టుల వ్యాపారం కాదు, ఒక జట్టు కట్టే వ్యాపారం, ఒక టీంని బిల్డ్ చేసే వ్యాపారం. టీంని బిల్డ్ చేయాలంటే మనలో హానెస్టీ ఉండాలి. హానెస్టీ ఎప్పుడైతే ఉందో మీ వెనకాల చాలా మంది నిలబడతారు. మన వెనకాల జనాల్ని నిలబెట్టగలగాలి. అదే లీడర్షిప్ అంటారు. ఆ లీడర్షిప్ బిజినెస్ ఇది. కాబట్టి మన స్వచ్ఛత ఉన్నప్పుడు, మనలో ఒక నిజాయితీ ఉన్నప్పుడు మన వెనకాల సక్సెస్ మన సొంతం అవుతుంది ఫ్రెండ్స్. మన వెనకాల వ్యక్తులు ఉంటారు, మనతో పాటు సక్సెస్ ఉంటుంది. రైట్. ఇక సో ఎవరైతే కొత్తగా మనం ఐడి ఇచ్చామో వాళ్ళని ఆఫీస్కి తీసుకురావాలి. మన ఐడి మన డిఎల్సిపి చూపించి ఎస్ ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. సో రెగ్యులర్ ప్రొడక్ట్స్ దొరికే చోట తీసుకెళ్ళండి, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళొద్దు. ప్రొడక్ట్స్ ఉన్న చోట తీసుకెళ్ళి ఆ ప్రొడక్ట్స్ చూపించి ఎస్ ఇది మన ఆఫీస్, ఇక్కడ మీటింగ్ హాల్ ఉంటుంది, మన ప్రొడక్ట్స్ ఇలా తెచ్చుకొని మనం వాడుకోవడం, నచ్చితే నచ్చిందని మన ఫ్రెండ్స్ దిగొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు కూడా ఈ ప్లాన్ వినిపించడం. సింపుల్. మనం సక్సెస్ అవ్వడం, మన ఫ్రెండ్స్ని సక్సెస్ చేయడం, మనం నేర్చుకోవడం, మన ఫ్రెండ్స్కి ఇక్కడ కూర్చోబెట్టి నేర్పించడం. సింపుల్. అందుకే ఇక్కడ చదువు రాని వాళ్ళు సక్సెస్ అవుతారు, చదువు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అది మనం చేయాల్సిన పని. కాబట్టి ఆఫీస్కి తీసుకురావాలి, మన ఆఫీస్ చూపించాలి. ఇలా అందరూ ఇలా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్, దీనికి టీవీ యాడ్లు ఉండవు, అలాగే మిడిల్ పర్సన్ ఇబ్బంది ఉండదు. రీటైల్ షాప్ ఎక్కడ దొరకదు, మన షాప్లోనే దొరుకుతాయి ప్రొడక్ట్స్. సో ఈ క్వాలిటీని మనం మెయింటైన్ చేయడానికి, ఎక్కడ కూడా కల్తీ లేకుండా చూసుకోవడానికి మన కంపెనీ చాలా కేర్ తీసుకుంటుంది. అది చెప్పండి. సో కన్సిస్టెన్సీ ఆఫర్, దాని బెనిఫిట్స్ ఎప్పుడైతే తెలిసినాయో, ఎవరంటే చూడండి, మనకి 10% డిస్కౌంట్ ఇస్తేనే పక్క షాప్కి వెళ్తాం. 20% డిస్కౌంట్ ఇస్తే పక్క సందుకి వెళ్తాం. 30% డిస్కౌంట్ ఇస్తే మన వెస్టే షాప్కి రావచ్చా లేదా? మరి అప్ టు 50% డిస్కౌంట్ పొందాలంటే సిఎన్సీ ఆఫర్లో ఉండాలి మనం. కన్సిస్టెన్సీ ఆఫర్ 50-60% డిస్కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. ₹100 ఒక వస్తువు దాని ఎంఆర్పి ఉంటే మనకి ₹40 కూడా పొందొచ్చు. దాన్నే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఆ సిఎన్సీ ఆఫర్లో కనుక కనుక్కుంటే చాలా తక్కువ రేటుకి బెస్ట్ క్వాలిటీని మనం పొందగలుగుతున్నాం. అది చెప్పండి. ఆ స్టార్టర్స్కి ఎవరైతే సిఎన్సీ గురించి చెప్పారో వాళ్ళ ఇంటి అవసరాలు తగ్గట్టు కొనుక్కుంటారు. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అప్ టు 60% డిస్కౌంట్ పొందే అవకాశం సిఎన్సీ ఆఫర్లో ఉంది. అది మనం చెప్పాలి వాళ్ళకి. ఎస్. ఇక ఇక్కడ ఛాంపియన్స్ అవుతున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ గెలుస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అది చూద్దాం. 100% సెల్ఫీ చేస్తున్నారు, 100 పీవీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు. నెలకు ఒక ₹3,500 వ్యాపారం చేయకుండా బిజినెస్లో సక్సెస్ కాలేం ఫ్రెండ్స్. సో రోజుకు ₹150-125 వ్యాపారం అంటే చాలా చిన్న వ్యాపారం, కానీ అతిపెద్ద వ్యాపారంగా మారుతుంది ఫ్రెండ్స్. నేను ఇలాగ చిన్నగా 3,800తో స్టార్ట్ చేసిన వ్యాపారం ఇవాళ నాది 7 కోట్ల వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్స్. 7 కోట్ల సంవత్సరానికి, నెలకి 60 లక్షల బిజినెస్. రేపు రోజున 7 కోట్ల వ్యాపారం వల్ల రేపు డిసెంబర్ నాటికి 20 కోట్ల వ్యాపారం కాబోతుంది. గ్రేటే కాదా చెప్పండి. కాబట్టి ఫ్రెండ్స్ మనం 100% సెల్ఫీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనకు తెలుసు ఆల్రెడీ బయట కన్నా క్వాలిటీ ఉంది, క్వాలిటీ వల్ల ఆరోగ్యం వస్తుంది. మరి నా ఫ్యామిలీ
నేను ఆరోగ్యంగా ఉండాలంటే నేను సెల్ఫీ చేయాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ వాడాలి. దానికోసమే 100 పీవీ ఈజీగా అయిపోతాయి. మనం ఇతర ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయాలి. సో వాళ్ళకి మనకు వచ్చిన బెనిఫిట్స్ కొంచెం చెప్పాలి కాబట్టి మళ్ళీ ఒక 100 to 200 పీవీ మనం చేయొచ్చు. అలాగా మనకి ఏం కావాలో వాడుకోవటం, నచ్చితే నచ్చిందని మన ఫ్రెండ్స్కి చెప్పటం, తెలియచేయడం. 5 to 10 కస్టమర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో మీకు సబ్బు పేస్ట్ నచ్చింది, దాని గురించి చెప్పండి. అంట్లు తోమేది, బట్టలు ఉతికేది నచ్చింది, దాని గురించి చెప్పండి. లేకపోతే గ్యాస్ ట్రబుల్ మీకు తగ్గింది, దాని గురించి ప్రచారం చేయండి. మీకు ఏదైతే ప్రోడక్ట్ వాడితే నచ్చిందో ఆ ప్రొడక్ట్స్ గురించి చెప్పి, ఇది కాక అది వాడిన తర్వాత చెప్పండి ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర, 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీకు ఏం నచ్చేది వాడొచ్చు అని చెప్పేసి ఆ క్యాటలాగ్ చూపించి వాళ్ళకి పరిచయం చేసినట్లయితే 5-10 మంది కస్టమర్స్ వస్తారు మీకు. ఈ బిజినెస్లో కస్టమర్ బేస్ తయారు చేసుకోవాలి. స్టార్టింగ్లో డిస్ట్రిబ్యూటర్గా కస్టమర్ బేస్ తయారు చేస్తారు, తర్వాత అవుతారు లీడర్. టైం పడుతుంది మీకు, కానీ అందాక కస్టమర్ బేస్ తయారు చేసుకుంటే సపోజ్ 100 పీవీ అంటే 3600 రూపాయలు. దాంట్లో ఒక 1000-1500 ఇంట్లో వాడుకున్నాం, ఒక 2000 ప్రొడక్ట్స్ని మనం మన చుట్టాలకి ఫ్రెండ్స్కి పరిచయం చేస్తున్నాం. మనకు నచ్చిన వాటినే మనం పరిచయం చేస్తున్నాం. సపోజు నలుగురు చుట్టాలకి తలకు 500 రూపాయల ప్రొడక్ట్స్ ఇస్తే అదో 2000, మన ఇంట్లో 1600 వాడుకున్నాం, మీకు 100 పీవీ అయిపోయింది. అలాగే లేదు ఒక 10 మంది కస్టమర్స్ ఉన్నారు, 10 మందికి మీరు ఈ ప్రొడక్ట్స్ పరిచయం చేశారు, తలకు 500 ఇచ్చారు, 5000 రూపాయల బిజినెస్ జరిగిపోయింది ఆటోమేటిక్గా. మీ ఇంట్లో కావాల్సిన ఒక 1000-2000 మీ ఇంట్లో కొనుక్కున్నారు, టోటల్గా మొత్తం కూడా మీ యొక్క ఐడి నెంబర్ మీద జరుగుతుంది బిజినెస్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం 100 పీవీ బిజినెస్ చేయడం నేర్చుకోవాలి. అది సెల్ఫీ చేయడం ద్వారా, ఇతరులకు షేర్ చేయడం ద్వారా. రైట్? ఇది మస్ట్ అండ్ షుడ్. ఎవరైతే ఛాంపియన్స్గా ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్నారు. ఎవరైతే ఈ బిజినెస్లో గెలుస్తున్నారో వాళ్ళందరూ 100 పీవీ సిఎన్సీలు ఉన్నారు. మనం కూడా సిఎన్సీలు ఉంటే మనం కూడా సక్సెస్ అవుతాం. ఇప్పటికే ఈ నెల, మరి ఇప్పుడు 11వ తారీఖు, సిఎన్సీ కంప్లీట్ చేసిన 370 మందికి కూడా నా హార్ట్ఫుల్ విషెస్. ఇంకా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా మన టీం నుంచి సిఎన్సీ కంప్లీట్ చేసుకుని ఇంకా 3 days మాత్రమే ఉంది. కాబట్టి సిఎన్సీ కంప్లీట్ చేసుకుంటే చక్కగా ఆఫర్లో ప్రొడక్ట్స్ పొందడమే కాకుండా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఈ ప్రొడక్ట్స్ మనకి వస్తున్నాయి ఫ్రెండ్స్. రైట్? తర్వాత మూడో స్టెప్ ఏంటి? షో ది ప్లాన్. సో కనీసం రోజుకి ఇద్దరికి ప్లాన్ చెప్పాలి. అట్లీస్ట్ మనం ఒక పార్ట్ టైమర్కి అయితే రోజుకు ఒక ఇద్దరికి, ఫుల్ టైమర్కి అయితే 5-6 మందికి, ఒక 10 మంది కూడా మనం ప్లాన్ చెప్పొచ్చు. వెస్టేజ్ ఏంటి, ఈ ప్రొడక్ట్స్ ఏంటి, ఇది వాడుకుంటే హెల్త్ ఎందుకు వస్తుంది, డబ్బులు ఎందుకు వస్తుంది చెప్పడమే, అదే ప్లాన్. సింపుల్. మీరు వాడుకుంటే ఏం బెనిఫిట్ అయ్యారో అది చెప్పడమే ప్లాన్ ఫ్రెండ్స్. రైట్? అలాగా ఒక హోమ్ మీటింగ్స్, వారానికి కనీసం ఒక 5 హోమ్ మీటింగ్స్. అంటే కొత్తగా జాయిన్ అయ్యాం మనం, మన ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ కండక్ట్ చేయించుకోవాలి. అంటే మన కస్టమర్స్ రావాలంటే హోమ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటే కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు మనకి. అలాగే మనకి బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి దీనికి సంబంధించిన బుక్స్ ఉంటాయి, వెస్టేజ్ సంబంధించిన లిటరేచర్ ఉంటుంది, ఈ బిజినెస్ ఏంటి, ఎంతమంది సక్సెస్ అయ్యారో తెలుసుకోవడానికి. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఉంటాయి, నువ్వు గెలవగలవు, మనకి కాన్ఫిడెన్స్ పెరగడానికి. ఖచ్చితంగా చాలా రకాల మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి. అలాగే సక్సెస్ అయిన లేటెస్ట్ స్టోరీస్ ఉంటాయి. వినండి, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో అర్థమవుతుంది. దాన్ని మనం తెలుసుకుంటే మనం కూడా సక్సెస్ఫుల్ అవుతాం ఫ్రెండ్స్. ఎస్. తర్వాత టీచబిలిటీ. ఫస్ట్ మనం ఎవరికైనా చెప్పాలి అంటే మనం నేర్చుకోవాలి, వినాలి. శ్రద్ధగా వింటే ఎవరికైనా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాం. కాబట్టి వినేటప్పుడు శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోండి. ఇదిగోండి జూమ్ మీటింగ్ ఉంది, మొబైల్ ఆన్ చేసి మీరు ఏదో పెత్తనాలు చేస్తే నేర్చుకోలేం. మొబైల్ ఆన్ చేసుకుని బుక్ పెట్టుకుని చక్కగా కూర్చొని శ్రద్ధగా రాసుకుంటే ఒక శ్రద్ధ కలిగిన విద్యార్థి రేపు ఒక మంచి గురువు అవుతాడు. ఈరోజు విద్యార్థి రేపు గురువు అవుతాడు. కాబట్టి మనం విద్యార్థిలో ఉండాలి, నేర్చుకునే తత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఈ బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. మన పేరెంట్స్ ఎవరు చేయలేదు, మన చుట్టాలకి ఎక్కువ మంది తెలియదు, మనమే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం దీన్ని. కాబట్టి శ్రద్ధగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. శ్రద్ధగా నేర్చుకుంటే కావలసినంత డబ్బు దీంట్లో ఉంది, నేర్చుకున్న దాన్ని ఆచరించడం ద్వారా. రైట్? కాబట్టి టీచబిలిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాత అకౌంటబిలిటీ, మాట కట్టుబడడం, జవాబుదారితనం ఉండడం. ఎస్, అప్లైంట్కి వస్తానని మాట ఇస్తే రావాలి అంతే. రకరకాల సాకులు చెప్పకూడదు. నేను మీటింగ్కి వస్తానంటే రావాలి. రాకపోవడానికి కారణం ఉంటే ముందే చెప్పాలి. మీకోసం ఎదురు చూడకూడదు అప్లైన్స్. అర్థమైందా? అలానే మీ టీంకి సపోర్ట్ ఇస్తానన్నారు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది? మీ అకౌంటబిలిటీ, జవాబుదారితనం లేకపోతే ఇక్కడ సక్సెస్ కాలేరు. ఇక్కడ సక్సెస్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జవాబుదారీతనం ఉంది, అకౌంటబిలిటీ ఉంది.
ఖచ్చితత్వం ఉంది, నిజాయితీ ఉంది. ఆ ఎవరికైతే అది ఉందో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మనం కూడా ఛాంపియన్ అవ్వాలి, మనం కూడా గెలవాలి అంటే మనం కూడా మాటకి కట్టుబడి ఉండడం అలవాటు చేసుకోవాలి. మాట మీద నిలబడే వ్యక్తిగా ఉండాలి మనం. అప్పుడు సక్సెస్ ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ప్లానింగ్. ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వడానికి రాసుకోవాలి. ఈ వారం నేను ఎవరెవరితో వర్క్ చేయాలి, లేదా నేను ఎవరెవరిని కలవాలి, నేను ఈ వారం ఎవరైనా మీటింగ్ ఇన్వైట్ చేయాలి, ప్లాన్ చేసుకోండి. ఒక చిన్న పాకెట్ డైరీ పెట్టుకోండి. దాంట్లో రాసుకోండి చక్కగా. ఎస్, ఈ వారం నేను ఈ రోజు పలానా చోట మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ నేను ఇన్వైట్ చేయాలి. నేను ఇన్వైట్ చేయండి చక్కగా. అలాగే నేను ఈ ప్రొడక్ట్స్ పలానా పలానా వాళ్ళకి ఇవ్వండి. పలానా వాళ్ళకి కలవండి. ప్లాన్ చేసుకోవాలి మనం. రోజు వేస్ట్ అవ్వద్దు ప్లానింగ్ లేకపోతే. ఏ డే వితౌట్ ప్లాన్ అంటే ఈ రోజు నేను ఏమేం చేయాలో నిన్నే నేను రాసుకుంటే ఈ రోజంతా 24 గంటలు క్వాలిటీగా వాడుకోగలుగుతాను. లేకపోతే ఆలోచనతోనే ఆగిపోద్ది, ఆ రోజంతా వేస్ట్ అయిపోద్ది ఆలోచనలతోనే. ఏం చేద్దాం అనుకునే లోపలే రోజు అయిపోద్ది. కాబట్టి నిన్నే ప్లాన్ చేసుకుంటే ఈ రోజు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఈ రోజంతా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వకుండా. మన బిజినెస్లో ఒకే ఒక పెట్టుబడి ఏంటి? టైం. పెట్టుబడి ఏంటి? టంగ్. టైము టంగ్ రెండు పెడితే చాలు, అద్భుతమైన సక్సెస్ ప్రతి ఒక్కరు అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, ప్లాన్ చేసుకోవాలి, గోల్ బేస్డ్గా వర్క్ చేయాలి, ఎథిక్స్ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఎస్, గోల్ బేస్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో, ఎస్ నేను 10,000 కోసం వచ్చాను బిజినెస్, నేను 10,000 సాధించి తీరాలి, ఒక 3 మంత్స్లో నేను 10,000 సంపాదించే స్థాయికి ఎదగాలి, నేను ఒక 50,000 పెట్టుకున్నాను, ఈ సంవత్సరం ఆఖరికి నేను 50,000 నిగ్గా తీసుకుంటాను నేను. దానికి తగ్గట్టుగా ఏం వర్క్ చేయాలో అడగండి, అప్లై అని చెప్తారు. మీరు అడగాలి, అడగండి అమ్మాయినా అన్నం పెడుతుంటారు. మీరు అడగండి, మీ అప్లయన్స్ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. రైట్. అలాగే కమ్యూనికేషన్, అప్లయన్తో కమ్యూనికేషన్లో ఉండాలి. బిజినెస్లో మనం కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ అంటే నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా అని మీ అప్లయన్ దగ్గర కూర్చొని అడగండి. మీరు ఎవరైతే మెంటర్ అనుకుంటారో అప్పుడే మెంటర్, కొత్త డిస్ట్రిబ్యూటర్ మెంటర్ అవసరం లేదు. యాక్టివ్ అప్లైన్ చాలు. మీ యాక్టివ్ అప్లైన్ దగ్గర కూర్చొని, ఎస్ నేను కరెక్ట్గా చేస్తున్నానా, ఇంకో నేను త్వరగా నేర్చుకుంటాను ఈ బిజినెస్, నాకు నేర్పించండి అని అడగాలి మీరు. త్వరగా నేర్పిస్తే త్వరగా డబ్బు వస్తుంది. డబ్బులు త్వరగా కావాలా, లేట్గా కావాలా మీకు? త్వరగా కావాలి. సింపుల్గా దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు. కాబట్టి మీరు నేర్చుకున్న తత్వం డెవలప్ చేసుకుని అడగండి నాకు. ఎస్ నా టార్గెట్ నెలకు ఒక 50,000 సంపాదించాలి, ఎలా చేయాలో చెప్పండి అప్లైన్ అని అడగండి, చక్కగా నేర్పిస్తారు. ఎస్, ఆల్వేస్ యూజ్ వి, నాట్ ఐ. నేను అనొద్దు, మనం అనండి. చూడండి, ఈ బిజినెస్ అంతా కూడా కలుపుకొలుతనం, కలిసి ఉండే అద్భుతం, కలిసి ఉండే కలసి సుఖం. కాబట్టి మనం అనాలి తప్ప నేను అనుకునేది అహంకారం, మనం అనేది విశాల హృదయం. సో మనం సక్సెస్ అవుదాం, మనం గెలుద్దాం, మనం ఆరోగ్యంగా ఉందాం, 10 మందికి ఆరోగ్యం ఇద్దాం. సింపుల్. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఉండాలి కాదు, మనం ఉండాలి. మీరు నేను కలిస్తే మనం, కదా ఫ్రెండ్స్? ఈ బిజినెస్ నాది కాదు, మీది కాదు, మనది. కంపెనీయే చెప్తుంది. ఈ కంపెనీ పెట్టింది చాలా విశాల హృదయంతో, మంచి ఆలోచనతో పెట్టారు గౌతమ్ బాలి గారు. ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆర్థిక స్వేచ్ఛ, అంటే వాళ్ళ యొక్క ఎంత అయితే ఆర్థిక అవసరం లేదు దానికి తగ్గట్టుగా తీర్చుకోవడానికి, అలాగే వాళ్ళందరూ కూడా ఆరోగ్యం పొందడానికి, ఆరోగ్యం ద్వారా ఆదాయం పొందే ఒక అద్భుతం, వెల్త్ త్రూ వెల్నెస్. అందరికీ ఆరోగ్యాన్ని అందించడం ద్వారా అతిపెద్ద కోటీశ్వరులు అయ్యే అవకాశానికి మన వెస్టేజ్ కంపెనీ అందించింది. కాబట్టి మీరు నేను మనం కలిస్తే పెద్ద టీం, మన టీం వర్క్ని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ మన సొంతం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి 5 పవర్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఆ 5 పవర్స్ మనం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ పవర్, పవర్ ఆఫ్ సబ్మిషన్. మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ నేర్పించారో వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా అంకిత భావంతో ఉండాలి. చూడండి, చిన్న బస్సులో చిన్న ఖర్చు వేసి సీట్ ఆపితేనే దిగేదాకా థ్యాంక్స్ 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 అని చెప్తాం. మరి ఇక్కడ మనకి ఎంత పెద్ద వ్యాపారాన్ని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించిన మన అప్లైన్తో ఎలా ఉండాలి మనం? ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత రిలేషన్గా ఉండాలి, ఎంత పాజిటివ్గా ఉండాలి, ఎంత అభిమానంగా ఉండాలి వాళ్ళ పట్ల. కాబట్టి వాళ్ళతో ఎప్పుడైతే వాళ్ళ మాటకు కట్టుబడి ఉంటామో, వాళ్ళ పట్ల గౌరవభావంతో ఉంటారో, అంకిత భావంతో ఉంటారో, వాళ్ళు సక్సెస్ అవుతారు. వాడెక్కిందాక వాడ మల్లన్న, వాడు దిగిపోయిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. నో, ఇది ఎప్పుడు కూడా మనకు అవకాశం వ్యక్తి పట్ల గౌరవంతో ఉండాలి. ఆ గౌరవాన్ని మనం ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మన నోటి నుంచి ఎప్పుడు కూడా స్పోకెన్ వర్డ్స్ మంచి పదాలే రావాలి. శుభం పలకరా అంటే అశుభాలు పలికామనుకోండి, అద్భుతాలు జరగవు. సో మనకి ప్రొడక్ట్ క్వాలిటీ గురించి, అలాగే మన ఇక్కడ సక్సెస్ గురించి స్పోకెన్ వర్డ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్,
ఎప్పుడు కూడా మంచి పదాలు వాడాలి. మన సక్సెస్ 10 మందికి పంచాలి. అలాగే మనం ఎప్పుడు కూడా మన నుంచి మాటలు పాజిటివ్గానే రావాలి. మన థాట్స్ పాజిటివ్గా ఉంటే మన మాటలు కూడా పాజిటివ్గా ఉంటాయి. యూనిటీ ఉండాలి మనందరం కూడా. ఒకటే యూనిటీ. కలిసి ఉంటే కలుసుకుం కదా! ఐకమత్యంతో ఉండాలి. ఆల్ వెస్టేజియన్స్ వన్ టీమ్, వన్ డ్రీమ్ అంతే. మన వెల్త్ గ్రేటెస్ట్ టీమ్, మన పవర్ అకాడమీ, మన వెస్టేజియన్స్ ఎక్కడున్నా సరే ఒకేలాగా మనం ఒక యూనిటీతో వర్క్ చేయాలి. నీ టీం, నా టీం లేదు. అంతా ఒకటే టీం, వెస్టేజ్ టీం. అలానే చెప్పాను కదా, థాట్స్ ఎప్పుడు కూడా పవర్ఫుల్గా మంచి ఆలోచన. ఎస్ నేను గెలవగలుగుతాను, నేను సక్సెస్ అవుతాను, 10 మందిలో నాకంటూ గుర్తింపు వస్తుంది, నేను ఈ బిజినెస్లో గ్రేట్ సక్సెస్ అవుతానని చెప్పేసి బలంగా నమ్మండి. అలాంటి ఆలోచనతో ఉండండి, డెఫినెట్గా అవుతారు. అలానే భగవంతుని కోరుకోండి, నాతో పాటు 10 మంది బాగుండాలి. అది కోరుకోండి, మీకు అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఎస్. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు వీటిని ఆచరించండి. అలాగే ఇక కొన్ని చేయకూడని పనులు ఏంటంటే, మీ సొంత నిర్ణయాలతో బిజినెస్ చేయొద్దు. మీ అప్లయన్స్ ఆలోచనతో చేయండి. మీ సొంత పొరతో చేస్తే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ కొత్త అనుభవాలు ఉపయోగపడవు. ఆల్రెడీ అనుభవజ్ఞుల ద్వారా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి, చక్కగా సక్సెస్ అవుతారు. మీ అప్లయన్స్ చెప్పకుండా ఉద్యోగాలు మానేయటం కానీ, లేకపోతే మీరు చేస్తే పని ఆపేయటం కానీ, ఏదైనా సరే ఫస్ట్ టైం చేసే ఏ పని అయినా సరే మీ అప్లయన్స్ సలహా తీసుకొని చేయండి. అలా చేయడం మంచిది. అలా చెప్పకుండా చేస్తే అది తప్పు, మిస్టేక్. అలాగే నెగిటివ్స్ని డౌన్ లైన్స్కి పాస్ చేయకూడదు ఎప్పుడు కూడా. చూడండి చూడండి, మన కష్టాలన్నీ పిల్లలు చెప్పుకోం, మన పెద్దలు చెప్పుకుంటాం. మన యొక్క ఆనందాలన్నీ పిల్లలతో చెప్పుకోవాలి. ఎందుకంటే ఎదగాల్సిన పిల్లలు వాళ్ళు. మీ కష్టాలు తీర్చేంత వయసు రాలేదు వాళ్ళకి. అలాగే కొత్త డిస్ట్రిబ్యూటర్స్కి ఈ బిజినెస్లో ఛాలెంజెస్ అన్నీ అప్పుడే తెలియదు. నెక్స్ట్ నెక్స్ట్ నేర్చుకోవాలి, మనం దాటిని వెళ్ళాలని నేర్పించాలి. కాబట్టి సపోజు చూడండి, సపోజు మ్యారేజ్ కాని అమ్మాయికి ప్రెగ్నెన్సీ గురించి, డెలివరీ ఎంత కష్టంగా ఉంటుంది, అలా చాలా కష్టం అని చెప్పేసి డెలివరీ గురించి చెప్తే ఇంకా పెళ్లి చేసుకుంటుంది ఆ అమ్మాయి. కానీ డెలివరీ అనేది అవసరమా కాదా? డెలివరీ అయిన తర్వాత ఆ తల్లి కలిగే అనుభూతి ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అంతే. స్టార్టింగ్లో జాయిన్ అయిన వ్యక్తికి ఇది ఎలా చేయాలో అప్పుడే తెలియదు, కష్టంగా అనిపిస్తుంది. కానీ సక్సెస్ అయిన వ్యక్తికి ఈజీ అనిపిస్తుంది. కాబట్టి మనం అన్నీ కూడా నెగిటివ్లు అన్నీ, లేకపోతే ఫెయిల్యూర్స్ అన్నీ కొత్త వాళ్ళతో మాట్లాడితే తెలియదు. ఎలా చేయాలో సక్సెస్ అవ్వాలో నేర్పించండి, నేర్చుకుంటారు, వాళ్ళు హ్యాపీగా సక్సెస్ అవుతారు. ఈ సమస్య దాటుకుని వెళ్తారు. చెప్పారంటే సమస్య అనుకుంటేనేమో ఫెయిల్యూర్ వస్తుంది, ఛాలెంజ్ అనుకుంటే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మనం కూడా ఏం చేయాలి, నెగిటివ్స్ని డౌన్లైన్స్కి ఇంజెక్ట్ చేయకుండా, ఎస్ ఇలా చేసుకోవాలి, ఇలా చేసి సక్సెస్ అవుతారని హోప్ ఇవ్వాలి తప్ప అన్ని హ్యాపీనెస్ని క్రియేట్ చేయకూడదు. రైట్. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎస్ క్రాస్ లైన్తో నెగిటివ్ కమ్యూనికేషన్ చేయకూడదు. క్రాస్ లైన్ కమ్యూనికేషన్ దండగా. క్రాస్ లైన్ బిజినెస్ మంది కాదు. క్రాస్ లైన్ బిజినెస్ మంది కాదు. క్రాస్ లైన్ హాయ్ హలో అంతే. ఇక వాళ్ళతో మొత్తం అప్లైన్ 2 సార్లు వస్తానన్నాడు, ఒకసారి వచ్చాడు, లేకపోతేనేమో ఇలాంటివి ఏమి అవసరం లేదు. దండగా అయ్యో మా అప్లైన్ రోజు వస్తాడండి అంటారు. అంటే వాళ్ళ అప్లైన్ ఏదో బాగా చేస్తున్నట్టు, 4 రోజులు వస్తాడు, తన నేర్పించిన తర్వాత ఆయన మాత్రం అంతే చేస్తాడు. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇక్కడ సక్సెస్ఫుల్ అవ్వాలంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంతే. క్రాస్ లైన్, ఆ లైన్, ఈ లైన్ ఉపయోగపడదు. మీరు మీ యొక్క మాట తీరుని బట్టి మీ అప్లైన్ చక్కగా కలిసి వర్క్ చేద్దాం. అలాగే మీ గ్రేట్ అప్లయన్స్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. అది మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. నెగిటివ్స్ ఇంజెక్ట్ చేసుకుంటే నష్టపోతారు మీరే. క్రాస్ లైన్తో కమ్యూనికేషన్ చేశారు అంటే వాళ్ళు ఈ బిజినెస్లో ఫెయిల్ అవుతున్నట్లు లెక్క. డోంట్ చేస్తే ఫెయిల్ అవుతాం లేదా? సపోజ్ గ్యాస్ స్టవ్ దగ్గర ఎలా జాగ్రత్తలు తీసుకోలేదు అనుకోండి, ఏమవుద్ది? ఫైర్ అవుతుంది. అలాగే ఈ బిజినెస్లో కూడా మనం నెగిటివ్లు కనుక ఇంజెక్ట్ చేస్తే, క్రాస్ లైన్తో కానీ అప్లయన్స్తో కానీ డౌన్ లైన్స్తో కానీ, అప్లైన్ చెప్పవచ్చు, క్రాస్ లైన్ చెప్పకూడదు, డౌన్ లైన్ చెప్పకూడదు. అలా చేస్తే ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతారు బిజినెస్లో. క్రాస్ లైన్ కమ్యూనికేషన్ ఉండకూడదు. ఈగో ఉండకూడదు. ఈగో ఉందంటే బిజినెస్ నుంచి వెళ్ళిపోయినట్టే. మనం నేర్చుకోవడానికి వచ్చాం, బిజినెస్లో సక్సెస్ అవడానికి వచ్చాం. మనకి డబ్బులు కావాలా, ఈగో కావాలా? నాకు టన్నులు టన్నులు ఈగో ఉందంటే వెళ్ళిపోవడమే బిజినెస్లో. గౌరవభావం లేకుండా ఈగో పెంచుకున్నారో ఫెయిల్ అవుతారు. అలాంటిది ఎప్పుడు కూడా మన మనసులో రావద్దు. నేనే గ్రేట్, నాకే తెలుసు అనుకున్నారా ఫెయిల్ అంటే. నాకేంటి వెనకాల 2 ఎకరాల పొలం ఉంది, వెస్టేజ్ చేసేది ఏంటంటే 2 ఎకరాల పొలంతో ఏలాడబడమే. అరే కోట్లు సంపాదిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏదైనా సరే, నేను నా అప్లైన్ కన్నా బాగా చదువుకున్నాను అంటే చదువు మంచిది, ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వు. అంతేగాని కించపరచకూడదు అప్లైన్ని. కాబట్టి ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టి, మా అప్లైన్ కన్నా నేనే ముందు డైరెక్టర్ అయిపోయాను అంటాం. అవ్వండి, ఎవరు ఆపలేదు. కానీ ఈగో పడ్డారో వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు. ఈ బిజినెస్లో ఈగో అనేది మన దగ్గర కూడా రానివ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. కంప్లైంట్ నేచర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు.
ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం గ్యాసిప్స్, ఏదో విన్న విషయాలు వేరే వాళ్ళు చేరేయకూడదు. అది నిజమో కాదో తెలుసుకోకుండా అన్ని విషయాలు మనకు గ్యాసిప్స్. బిజినెస్లో పెద్ద ముసలం వచ్చేదే గ్యాసిప్స్ వల్ల. మీ అప్లైన్ ఇలా అన్నాడంటే, అమ్మ ఏంటి నా అప్లైన్ నన్ను ఇలా అన్నాడా? అలా మాటలు ఒకరి నుంచి ఒకరికి పుకార్లుగా వెళ్ళిపోయి ఏమీ జరిగిన నాటికి ఏదో జరిగిందని ఊహించుకొని ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. అలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. అవన్నీ నెవర్స్ చేయకూడని పనులు. ఎప్పుడు స్వచ్ఛంగా మీరు ఉండండి. అందరినీ స్వచ్ఛంగా ఉండాలని కోరుకోండి అంతే. మీరు ఫస్ట్ ఉండాలి కదా. ఫస్ట్ మనం నిజాయితీగా ఉండడం అలవాటు చేసుకొని అకౌంటబిలిటీతో ఉండడం అలవాటు చేసుకుంటే ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు. ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా డూప్లికేషన్ చేస్తారు, అంత బాగా ఎక్కువ మంది నేర్పించగలుగుతారు. మీరు సక్సెస్ అవుతూ కొన్ని వందల మందిని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ నాకన్నా గొప్ప సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను ఫ్రెండ్స్. అలా ఎంతోమంది వేచి ఉండాలి. ఈ బిజినెస్లో తెల్లారబట్టి సక్సెస్ రాదు. ఎవరైతే ఓపికతో వేచి ఉంటారో చూడండి, ఇతను స్టార్టింగ్ ఏమి రూపాయలు ఏమి రాలా. స్టార్టింగ్లో చూడండి, జాయిన్ అయిన కొత్తలో ఎంత రూ. 19 వచ్చింది. తర్వాత రూ. 33 వచ్చింది. తర్వాత రూ. 175 వచ్చింది. తర్వాత 97. అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దికి దీని ఇన్కమ్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? 3,18,000 రూపాయలు. 1,18,000 రూపాయలు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టొచ్చు, దానికి ఏముంది. కానీ అదే వ్యక్తి వాళ్ళ 5 ఏళ్ళు నిలబడటం వల్ల వాళ్ళ 5 లక్షలు ఉన్నాడు. 5 లక్షలు. సో ఓపికతో సహనంతో ఉండాలి. స్టార్టింగ్లోనే కోట్ల రూపాయలు రావు ఇక్కడ. విత్తనం వేయడంతోనే మొలకెత్తేసి కాయలు కాయదు. విత్తనం ఎదగాలి, మనం దాన్ని సాకాలి, అప్పుడు కదా వస్తుంది. అలాగే మనం వేసిన విత్తనమే మరి చెట్టు అయ్యి కాయలు కాయడానికి టైం పడుతుంది కదా. మనం వేసిన ఈ వెస్టేజ్ ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా అంతే ఫ్రెండ్స్. ఎవరైతే ఓపికతో ఒక రైతులాగా శ్రద్ధగా వ్యవసాయం చేస్తారో, అలాగే ఇక్కడ కూడా మన వెస్టేజ్లో కూడా ఏం చేయాలంటే ఇది కొత్తిమీర వ్యవసాయం కాదు, కొబ్బరి తోట వ్యవసాయం అని అర్థం అవ్వాలి. కొబ్బరి గింజ భూమిలో పెట్టిన తర్వాత దాని ఆకులు రావడానికి 3-4 నెలలు పడుతుంది. అది చెట్టు అయ్యి కాయలు కాయడానికి 5 ఏళ్ళు పడుద్ది. మన బిజినెస్ కూడా 3 నుంచి 5 ఏళ్ళు పడుద్ది. అప్పుడు దాకా మనం ఓపికతో ఉండి మనం నేర్చుకుంటే గొప్ప సక్సెస్ అవ్వచ్చు. చూడండి, నెలకి 8 lakhs. చూడండి, ఒక ఆర్డినరీ ప్లంబర్ ఇవాళ బెంచ్ కార్ తోలుతున్నాడు ఫ్రెండ్స్. అలాగే ఒక టైలర్ ఏం చదువుకున్న టైలర్ కూడా ఆడి కార్ తోలుతున్నారు. ఇది ఈ బిజినెస్ గొప్పతనం. ఎవరైతే ఓపికతో ఉన్నారో వాళ్ళందరూ ఇలా సక్సెస్ అవుతున్నారు. మనం కూడా సక్సెస్ అవ్వాలంటే మనం ఓపికతో పేషెన్స్తో ఎప్పుడైతే ఉంటామో, నేర్చుకునే తత్వాన్ని డెవలప్ చేసుకుంటామో, మన హోప్ పోగొట్టుకోకూడదు. ఎస్, నేను సక్సెస్ అవుతాను, అయి తీరుతానని చెప్పేసి ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటారో మీ నమ్మకం నిజమవుతుంది ఫ్రెండ్స్. బాలా సార్ ఇవాళ నెలకి 13 లక్షలు. మరి ఇట్లా ఎంతో మంది ఎగ్జాంపుల్స్. సుబ్బయ్య శెట్టి గారు నెలకి 47 లక్షలు సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. మరి తన ఎంతో మందికి నేర్పించడం కోసం మన దగ్గరికి వస్తున్నారు. అలాగే నెలకి ₹1,00,00,000 పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు ఈ బిజినెస్లో. అంటే ఇది ఎంత పెద్ద వ్యాపారమో అర్థం చేసుకోండి. ఇంత పెద్ద వ్యాపారంలో మీరు కూడా గొప్ప సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుతూ విష్ యూ వెల్త్. దానికి ఎలా ఫోకస్ ఉండాలి. బిజినెస్ పట్ల ఫోకస్తో వర్క్ చేస్తే సక్సెస్ మన సొంతం అవుతుంది. డిఫ్యూజన్స్ లేకుండా, పక్కసూపులు లేకుండా. చూడండి, గుర్రానికి గుర్రానికి కళ్ళకి ఇది కడతారు, గంతలు ఎందుకు కడతారో తెలుసా? పక్కసూపులు చేస్తే ఫెయిల్ అవుతుంది, దాని యొక్క గమ్యాన్ని చేరుకోలేదు అది. అందుకోసమే కడతారు. మనం కూడా అంతే. పక్కసూపులు చూడకుండా మనకి ఏది కావాలో వెస్టేజ్లో ఫస్ట్ మీరు డ్రీమ్స్ రాసుకున్నారు. మీ డ్రీమ్స్ ఏంటి? అది నెరవేరుకోవటం నేనేం చేయాలి? అంతవరకు ఆలోచించండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ నెరవేరుతాయి. మీరు రాసుకున్న ప్రతి డ్రీమ్ నెరవేరుద్ది. లైఫ్లో మీరు ఏం పొందాలనుకుంటున్నారో అవన్నీ పొందే అవకాశమే వెస్టేజ్ ఫ్రెండ్స్. ఒకే ఒక అద్భుతం. వెస్టేజ్ చేసే చాలు లైఫ్లో మనం పొందాల్సిన ప్రతిదీ. బిఫోర్ వెస్టేజ్ నేను ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్. మరి సెకండ్ ఇన్కమ్ కోసం నేను చాలా ట్రై చేసేవాడిని. అప్పట్లో స్టూడియో పెట్టాను. అలాగే ఎల్ఐసి ఏజెన్సీ చేసేవాడిని. డిఫరెంట్ డిఫరెంట్ వర్కులు చేస్తూ ఉండేవాడిని. అయినా నాకు సెకండ్ ఇన్కమ్ అనుకున్నంత వచ్చేది కాదు. ఎప్పుడైతే మా ఫ్రెండ్ ద్వారా నేను వెస్టేజ్ స్టార్ట్ చేశానో ఇప్పుడు నా ఫస్ట్ ప్రియారిటీ వెస్టేజ్ అయింది ఫ్రెండ్స్. సో నా జాబ్లో వచ్చే 72,000కి 3 రెట్లు వెస్టేజ్లో వస్తున్నాయి. అక్కడ 8 hours చేస్తే వస్తాయి. ఇక్కడ కేవలం 4 hours 5 hours చేస్తేనే 2,70,000 హైయెస్ట్ పేఅవుట్. ఈ రెండు నాటికి 5 lakhs ప్లస్ అవ్వబోతుంది. కంపెనీ నుంచి కార్ ఫండ్ ద్వారా కారు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు 5 ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాను. అలాగే 10 ఫ్లైట్ జర్నీ చేశాను ఫ్రెండ్స్ త్రూ వెస్టేజ్. లైఫ్లో నేనేం పొందాలనుకుంటున్నారు ప్రతిదీ పొందడం జరిగింది, ఇంకా జరుగుతుంది. ఒక డ్రీమ్ హౌస్ కూడా నా ప్లాన్ ఉంది. అతి త్వరలో 3 కోట్ల ఇల్లు కూడా కట్టుకోబోతున్నానంటే ది పవర్ ఆఫ్ వెస్టేజ్. ఫోకస్ ఆన్ వెస్టేజ్. ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. మీరు కూడా నాకన్నా గొప్ప సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుతూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.
ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు ప్రోగ్రాం పట్ల మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ఆల్రెడీ సిఎన్సి కంప్లీట్ చేసిన వాళ్ళు, నేను చేశానండి, సిఎన్సి కంప్లీట్ అయిపోయింది, నేను ఒక సిఎన్సి చేశాను, 2 సిఎన్సీలు చేశానని చెప్పండి. అలాగే మీ సిఎన్సి వల్ల కలిగిన బెనిఫిట్ కూడా చెప్పొచ్చు. అలాగే ఇప్పటికే అచీవర్స్ మీ అచీవ్మెంట్స్ చెప్పండి. కొత్త ఫ్రెండ్స్కి ఇన్స్పిరేషన్ అవుతుంది. అలాగే కొత్త ఫ్రెండ్స్కి ఈరోజు ప్రోగ్రాం పట్ల మీకేం అర్థమైందో 2 మాటలు. రైట్ రైట్. ప్రతి ఒక్కరు మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో గొప్పతనం ఏంటంటే మనకి మాట్లాడాలని తపన, నాకేం తెలుసో చెప్పాలని తపన ఎప్పుడైతే ఉందో మీరు సక్సెస్ అవుతారు. నేను నాకు కుదరదండి, నేను మాట్లాడడం రాదంటే మీకు డబ్బులు కూడా రావండి. మాట్లాడడం రాదు అన్నారు అంటే మీకు డబ్బులు రావు. నేను మాట్లాడడం నేర్చుకుంటానంటే నేర్పించడానికి చాలా మంది ఉన్నారు. రైట్. విష్ యూ వెల్త్. శ్రీవాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఏమి నచ్చింది, ఏమి ఆచరిస్తారు, కొత్తగా ఏమి ఆచరిస్తారో చెప్పాలి అంతే. బాగుంది బాగుంది కాదు. ఎవరైనా సరే ఫీడ్బ్యాక్లో చెప్పాల్సింది ఏంటంటే ఎస్ నేను ఈ కొత్త విషయం విన్నాను, నేను దీన్ని ఆచరిస్తాను, లేదా గతంలో ఇది ఆచరించడం ద్వారా ఈ సక్సెస్ నాకు వచ్చింది, లేదా ఈ బెనిఫిట్ నేను పొందాను, అలానే నేను ఈ గోల్స్ పెట్టుకున్నాను, నేను అట్లా అనమాట. పెట్టుకున్న గోల్ ఏం నెరవేరింది, నెక్స్ట్ ఏం గోల్ పెట్టుకుంటున్నారు, ఇలా మాట్లాడాలి ఫీడ్బ్యాక్లో. శ్రీవాణి గారు మాట్లాడండి. సార్ మై సెల్ఫ్ శ్రీవాణి సార్. మై అప్లైనర్ మై గ్రేట్ మెంటర్ వచ్చేసి భారతీ మస్తాన్ రావు గారు. మై గ్రేట్ అప్లైనర్ వచ్చేసి పూర్ణిమ కృష్ణ సార్. మీకు ముందుగా గుడ్ మార్నింగ్ సార్. అలాగే వెరీ గుడ్ జూమ్ లో మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన విషయంలో ఎవరైతే నిస్వార్థంతో సెల్ఫ్లెస్ గా మనం నేను మాత్రమే కాకుండా మనం గెలవాలి, మనం ఎస్. నిస్వార్థంగా పనిచేయాలి, ఎవరైతే అహంభావాన్ని వీడి ఈగో లేకుండా నిరంతరం కష్టపడతారో వాళ్ళు పెట్టుకున్న ప్రతి గోల్ ని రీచ్ అవుతారు సార్. ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ తో చాలా క్షుణ్ణంగా వివరించారు సార్. నేనైతే అందరితో కలివిడిగా ఉంటాను సార్. అదే విధంగా వాళ్ళ మనసుకి మెప్పించేలాగా మనకి వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ నచ్చిందో ఆ ప్రోడక్ట్ గురించి ముందు వివరించి మనం వాళ్ళ మనసుని గెలిచేలాగా మాట్లాడితే వాళ్ళు మన వైపు వస్తారు సార్. అదే విధంగా ఆ పాయింట్ని తీసుకున్నాను సార్. నేను ఈ మంత్ సిఎన్సి ఇంకా చేయలేదు సార్, రేపు చేస్తాను సార్. గుడ్. గతంలో నేను ఈ దీంట్లోకి వచ్చి 3 నెలలు అవుతుంది సార్. నా నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 564 సార్. ఇప్పుడు ఈ నెల కాకుండా వచ్చే నెలలో 12% అవుతాను సార్. ఈ సూపర్ రెండింగ్ నాటికి 50,000 అని నా గోల్ రాసుకున్నాను సార్. ఆ సూపర్ ఒక్కటే మేడం. ఒకటే కాదు, నిన్న మీరు చెప్పారు డ్రీమ్ హౌస్ అని రాశాను. మోర్ మోర్ మనీ, ఏదైనా మనీ ఉంటేనే చేయగలం సార్. అది డ్రీమ్ ఎస్. హౌస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, పిల్లల ఫ్యూచర్ అయినా, మన లగ్జరీ లైఫ్ అయినా అది మనీతోనే ముడిపడి ఉంటుంది. ఆ మనీ మనం వెస్టేజ్ లో మాత్రమే పొందగలం సార్. అదే విధంగా మీరు ఈ రెండింగ్ నాటికి పెట్టుకున్న 5 lakhs గురించి 3 crores బిల్డింగ్ అన్నారు సార్. అది అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ ఆల్ ది ఆధ్వర్యం బెస్ట్ మేడం. కార్యంలో మేము కూడా గ్రేట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు విష్ యూ హెల్త్ సార్. బ్యాక్ టు మై హౌస్ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. శ్రీవాణి మేడం, మీరు పెట్టుకున్న 50,000 గోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రీచ్ అవుతారు. దానికి తగ్గ సపోర్ట్ ఖచ్చితంగా సిస్టమ్ నుంచి లభిస్తుంది మీకు. ఆల్ ది బెస్ట్. మీరు పట్టుదల వదలకుండా చేయండి, ఆటోమేటిక్గా జరుగుతుంది. రైట్. గుడ్. ఆర్ఎస్టి సుబ్బారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. సుబ్బారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ వెలుగుడి ఠాగూర్ గారు అన్మ్యూట్ చేసుకున్నామా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ నేను మార్నింగ్. ఇన్నోవా ట్రైనింగ్ కి వెళ్తున్నాను సార్. ఈ రోజు మా అప్లైనర్ మహాలక్ష్మి గారు, నా పేరు ఎల్గొట్టాగు, నేను దాటిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే టైం, టంగు, ఈ రెండు నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. నిజం సార్, టైం ఉన్నప్పుడు మనం ఒకప్పుడు నేను టైం ఉన్నప్పుడల్లా సెల్ చూసి చూసి 19 రూపాయలు మళ్ళా వేసుకొని చూసేదాన్ని. ఈ రోజు నా నెట్ అసలు అయిపోవట్లేదు. అంటే నేను టైం మొత్తం కూడా పేర్లు రాసుకుని, నేను అప్లైనర్ గా ఒక 100 మందిని జాయిన్ చేశాను. వాళ్ళందరితో మాట్లాడితేనే కదా వీళ్ళందరూ సక్సెస్ అయ్యేది అని చెప్పి ప్రతిరోజు ఒక 10 మందితో మాట్లాడుతూ ఉంటాను సార్. ఆ 10 మంది 10 మంది చెప్తారు కదా మనం మాట్లాడితే 100 మందితో ఒక రోజు అంటే కాదు, రోజు ఒక 20 మంది 10 మంది ఎవరైనా ఫోన్ ఎత్తిన వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాను సార్. నా గోలు నేను ప్రతి నెల ఒక 500 పెచ్చు రావాలి రావాలి అని కోరుకుంటూ చేస్తున్నాను. అలానే వస్తుంది సార్. నేనైతే నిన్న 5,000 దాకా వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాలాగా అందరు సక్సెస్ అవ్వాలని గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్.
ఈ రోజు విజయవాడ ట్రైనింగ్ కి వెళ్తున్నాను సార్. ఓకే, సూపర్ ఈ అమ్మా. టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇష్యూ ఆల్ ది బెస్ట్ మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. డెఫినెట్ గా గొప్ప సక్సెస్ అవుతారు. మీరు రెగ్యులర్ వర్క్ చేస్తున్నారు, డెఫినెట్ గా అవుతారు. ఆల్ ది బెస్ట్. రైట్, సుబ్బారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ అయింది ఇందాక. సుబ్బారావు గారు ఇందాక అన్మ్యూట్ చేసుకున్నారు చక్కగా. పైన స్క్రీన్ మీద మీకు రైట్ సైడ్ బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి, అన్మ్యూట్ అవుతారు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కింద వీడియో కూడా ఆన్ చేసుకోండి. కింద లైన్లో రెండో ఆప్షన్ స్టార్ట్ వీడియో, స్టాప్ వీడియో అని ఉంటుంది. సూపర్, మాట్లాడండి. మా అప్లైనర్ వచ్చేసి నాగిరెడ్డి గారు, మై గ్రేట్ మెంటర్ భారతి మస్తాన్ రావు సార్. మీరు చెప్పిన దాంట్లో నేను తీసుకున్నంటే మనం ప్రతి ఒక్కరితో మనం ఒక ఫ్యామిలీ ఉండాలి. ఒక ఫ్యామిలీ లాగా నువ్వంతా నేనింత అని తక్కువ ఎక్కువ కాకుండా బాగా అందరితో ఫ్రెండ్స్ గా ఉంటాం నేర్చుకోవాలి. గుడ్, మళ్ళీ వచ్చేసి మన డౌన్ లైనర్స్ కానీ ఎలా ప్లాన్ చెప్పాలి, ఎలా ఉండాలి, వాళ్ళతో మనం ఎలా చేయగలిగితే మనం ఎంత సక్సెస్ అవుతామో మన కింద వాళ్ళని కూడా అంత సక్సెస్ చేయగలుగుతామని నేను తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై హోస్ట్. పేరేంటమ్మా మీది? అమ్మా నాగమణి. నాగమణి గారు. ఓకే, వెరీ గుడ్. సుబ్బారావు నాగమణి గారు. అవును. గుడ్, ఆల్ ది బెస్ట్ మేడం. బాగా అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా చక్కగా రెగ్యులర్ ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం ద్వారా గ్రేట్ సక్సెస్ అవ్వచ్చు. దాన్ని ట్రైనింగ్ అయిందని ఆచరించండి. మీరేమనుకుంటే అది జరుగుతుంది స్టేజ్లో. రైట్, యూనిటీగా ఉండాలి, చక్కగా కలిసిగోలుగా ఉండాలి, సక్సెస్ అవ్వాలి. కలిసి సక్సెస్ అవ్వడమే మనం చేయాల్సిన పని. ఆల్ ది బెస్ట్. స్వార్థం లేకుండా ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ వాళ్ళందరూ సార్. సక్సెస్ అవుతారు. రైట్ అమ్మా. రైట్, మీనా గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఈరోజు చెప్పింది ముందు మనం చేయాలనుకున్నది ఏంటి అనేది, మనకి ఏం కోరికలు ఉన్నాయో అది లిస్ట్ రాసుకోవాలన్నారు సార్. అది నేను ఈరోజు రాసుకుందామని అనుకుంటున్నాను సార్. అయితే ఈ ఈరోజు చెప్పేదానికి ట్రైనింగ్ ఇవ్వడానికి అది కూడా నేను చాలా వరకు ట్రై చేస్తున్నాను సార్. ఇంకా బాగా నేర్చుకుని చెప్పాలని మెంటల్ని అప్లైనర్ని అన్ని కనుక్కొని బాగా ప్రాక్టీస్ చేయాలని చూస్తున్నాను సార్. వెరీ గుడ్, అయితే నా ఫస్ట్ సిఎన్సీ ఆఫర్ వచ్చి 468 వచ్చింది సార్. సూపర్. ఇది థర్డ్ మంత్ సిఎన్సీ సార్ అయింది. ఇంకొక నెల సిఎన్సీ కంప్లీట్ అయితే మీకు 2515 రూపాయలు ప్రొడక్ట్స్ బ్రోచర్ ఫ్రీ ఇస్తారు. అంటే ప్రతి 4 నెలలకు 1 నెల ఫ్రీ సరుకులు వస్తాయి. బాగుంది, కంటిన్యూ చేయండి. డెఫినెట్గా కస్టమర్స్ని బిల్డ్ చేసుకోండి. మన ఇంట్లో వాడుకుంటూ కొంతమంది కస్టమర్స్ని బిల్డ్ చేస్తే వాళ్ళని ఆ ప్రొడక్ట్ నచ్చింది అనుకుంటే వాళ్ళ దగ్గర వచ్చి వీక్లీ సెమినార్ తీసుకురండి గురువారం. అప్పుడు మీకు స్టీమ్ బిల్డ్ అవుతా ఉంటుంది. ఓకే సార్. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాధవి గారు నర్సింగ్పాడ్ నుంచి. మాధవి గారు, ఎస్, వెల్కమ్ టు జూమ్ మీటింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టీంలో జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మాధవి, నేను నర్సింగ్పాడ్ నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ వచ్చి పారిజాతం గారు, గ్రేట్ అప్లైనర్ వచ్చి శ్రీలక్ష్మి నరేష్ గారు అండి. నేను దీనిలో మీరు చెప్పిన దానిలో నా గోల్ ఏంటంటే సార్, 1 year 1 lakh క్రౌన్ డైరెక్టర్. సూపర్, వండర్ఫుల్. నేను అది గట్టిగా తీసుకున్నాను సార్. నా గోల్ అది. నేను కారు తీసుకోవాలి, హౌస్ తీసుకోవాలి సార్. ఇల్లు కూడా, అంటే ఇల్లులు ఉన్నా కూడా ఇరుగ్గా ఉన్న ఇల్లులు ఉన్నాయి సార్ మాకు, చిన్న చిన్నవి. అందుకని మనకి డ్రీమ్ హౌస్. 10 మంది హలో డ్రీమ్ హౌస్. డ్రీమ్ హౌస్ సార్. అవును సార్. నాకు సొంతగా నేను సొంతగా సంపాదించుకున్న ఇల్లు, కారు, 1 year 1 lakh ఈ డబ్బులు సంపాదించుకోవాలని నా గోల్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు ఎలాంటి కారు కావాలో, ఎలాంటి ఇల్లు కావాలో ఒక ఫోటో పెట్టుకోండి చక్కగా. మీకు ఎలాంటి ఇల్లు నచ్చిందో ఆ ఒక బొమ్మ సేకరించండి ఇంటర్నెట్ నుంచి, డిజైన్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీ సక్సెస్ మీ సొంతం. మీరు అనుకున్న ఇల్లు కట్టుకోగలుగుతారు.
రైట్ ఓకే మేడం, సార్. ఆల్ ది ఓకే బెస్ట్ సార్, మేడం. థ్యాంక్ యూ. గుడ్, మంచి టార్గెట్ పెట్టినారు. డెఫినెట్ గా మీ టార్గెట్ మీకు నిజమవుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. ఎంచుకోండి అది రమ పెట్టుకుని విశ్వనాథులు రమ్మ గారు. చేయాలన్నమాట రోజు. గుడ్ మార్నింగ్ రమ సార్. గారు వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వీడియో ఆన్ చేసుకోండి మేడం. కింద లైన్ లో రెండో ఆప్షన్, లాస్ట్ లైన్ లో రెండో ఆప్షన్ ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. టీంలో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి రమ విశ్వనాథుల, మా తెలంగాణ డిస్ట్రిక్ట్ సార్. మా ప్లేనర్ వచ్చేసి రామబ్రహ్మం గారు. నేను ఒకసారి మిర్యాలగూడ మీటింగ్కి వచ్చాను సార్, మీరు చూసారు. ఈ రోజు చాలా చక్కగా మాకు కొత్త డిస్ట్రిబ్యూటర్ కు ఎలా డ్రీమ్ ఎలా అచీవ్ అవ్వాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. దీంట్లో సార్ ఒకటి బాగా నచ్చింది, టైం అండ్ టంగ్. నిజంగా మనము టైం ఇచ్చి మనం చక్కగా మాట్లాడితే మనకు కొత్తగా వచ్చే వాళ్ళు చాలా అట్రాక్టివ్ చేస్తారు సార్. దీంట్లో చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నేను చెప్తూ వస్తున్నాను. నేను ఈ నెల 100 ఫ్రీవీల్ తీసుకున్నాను. ఒక సిఎన్సి కంప్లీట్ అయింది సార్. సూపర్. ఒకళ్ళని మాత్రం ఒకటికి ఐడి చేశాను సార్. వాళ్ళు ఈ రోజు కొన్ని వస్తువులు తీసుకుంటారంట. మన వస్తువులు చాలా వరకు నచ్చినాయి సార్. నేను తీసుకుని వాళ్ళకు ఏమేమి ఇచ్చానంటే ఒక పేస్ట్, ఒక టీ పొడి, ఒక సబ్బు, ఇవన్నీ ఇస్తే వాళ్ళు నచ్చారు సార్. వాళ్ళు ఈ రోజు కొన్ని వస్తువులు తీసుకుంటామన్నారు. ఒక ఐడి మనకు వచ్చింది సార్, చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ ద్వారా ఐడీలు వచ్చేలాగున్నాయి. నాకు నా డ్రీమ్ ఏంటంటే నాకు ఒక ఇల్లు, ఒక కారు సార్. అది ఒక సంవత్సరం 1 year 1 lakh సార్. అది నిజంగా నేనైతే చాలా గోల్ పెట్టుకున్నాను. అది సక్సెస్ అవ్వాలి సార్. నాకు దీంట్లో చాలా తోడుకున్న కొద్దీ ఇది ఒక మహాసముద్రం సార్. ఎన్ని తీసుకున్నా ఫస్ట్ మన సముద్రంలోకి అడుగు పెట్టినప్పుడు కొన్ని రాళ్ళు అవి ఇవి గవ్వలు అవి దొరుకుతాయి. పోతున్న కొద్దీ వరాలు, వజ్రాలు, ముత్యాలు అలా దొరుకుతున్నట్టు ఇవి కూడా అంతే సార్. దొరుకుతా ఉంటాయి, తీసుకుంటా ఉంటే వెతుకుతా ఉంటే మనకు దొరుకుతూ ఉంటాయి. ఫస్ట్ ముత్యాలు, తర్వాత అవి విలువైన వజ్రాలు దొరికినట్టు ఇది కూడా పోతా ఉంటాయి. చాలా చాలా మంచి మంచి దొరుకుతుంటాయి సార్. అలాగే అనిపిస్తుంది. ఇది మహాసముద్రం, వెస్టేజ్ అనేది మహాసముద్రం సార్. దీంట్లో ఎవరు ఎంత సక్సెస్ అయితే అంత పైకి వెళ్తారు. విలువైనవి దొరుకుతూ ఉంటాయి అనిపిస్తుంది. నిజంగా సార్ ఈ వెస్టేజ్ లో నేను చేరిన చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. అయితే బాగా పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫెయిల్ అయిన వాళ్ళు నెగిటివ్ మాట్లాడతారు, అవి పక్కన పెట్టేయాలి. మనం గెలవాలి కాబట్టి గెలుపు గురించి మాట్లాడాలి, గెలుపు గురించి వినాలి. అవును సార్. ఒక 6గురిని నేను చూసి పేర్లు రాసుకుంటే అందులో 4 వెస్టేజ్ లో చేరి ఐడి తీసుకున్న వాళ్ళే ఉన్నారు సార్. ఉంటారమ్మా చాలా మంది. ఎందుకంటే చాలా మంది మిస్టేక్ చేస్తారు, మిస్టేక్ చేస్తే ఫెయిల్ అవుతారు. మనం మిస్టేక్ చేయకుండా, మిస్టేక్ చేయడం తప్పు కాదు, సరి చేసుకోవడం తప్పు. మిస్టేక్ని సరి చేసుకోకపోతే తప్పది. అలాగే చాలా మంది పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లు సరి చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిపెద్ద పొరపాటు ఏంటంటే దీన్ని వదిలేయటం. నాకు రాలేదని వదిలేస్తే వస్తుంది ఎప్పటికైనా, ఏది రాదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అనుకున్నట్టు కారు, మీరు అనుకున్న ఇల్లు పొందేదాకా వదలకూడదు. దీన్ని వచ్చి తీరాలి. కంపెనీ ఎంతమందికి ఇచ్చింది, నాకు కూడా ఇస్తాను, నమ్మాలి. రైట్, ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. ఎస్, మీరు ఏమైతే కలకన్నారో అదన్నీ నిజం అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. విష్ యూ ఆల్ సక్సెస్. నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా కొత్తగా ఎవరు ఆండ్రాయిడ్ చేయొద్దు, వెళ్తే ఒక్కలు వచ్చేద్దాం. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూడా ఆన్ చేసుకోవాలి. అందరికి మనం పరిచయం అవ్వాలమ్మా, మన టీం అందరూ. కాబట్టి మనం అందరికి ఒకరికొకరు పరిచయం అవ్వడం కోసం ఈ వీడియో ఆన్. కింద లైన్ అమ్మా, కింద లైన్లో సెకండ్ ఆప్షన్ వీడియో, ఫస్ట్ ఆప్షన్ అన్మ్యూట్. మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, వీడియో ఆన్ చేసుకుంటాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు నాగలక్ష్మి. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు నాగలక్ష్మి. మా అప్లైనర్ వచ్చేసి గాయత్రి గారు, మాధవి మేడం. మా మెంటర్ వచ్చేసి శ్రీలక్ష్మి నారాయణ్ గారు. నాకు ఈ రోజు బాగా నచ్చింది. నేను మన గోల్ ఎట్లా పెట్టుకోవాలి, మన ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది నాకు బాగా నచ్చింది సార్. ఈ రోజు నుంచి అదే పాటిస్తాను మీరు చెప్పినట్టు. సూపర్ సూపర్. నాకు డ్రీమ్ వచ్చేసి నేను డైరెక్టర్ అయ్యి ఈ నెల నాకు 2000 శాలరీ నెల మంత్ పడ్డ సార్ ఇన్కమ్.
ఆహా 2000 పడ్డాయా? ఈ నెల గ్రేట్ 2000 గ్రేట్ పడ్డాయి గ్రేట్. సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సొంతంగా కష్టపడి ఎస్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నా గోల్ వచ్చేసి 50,000 తీసుకోవాలి. ఎప్పటికి నా పిల్లలకి నేను బాగా ఎప్పటికి ఎప్పటికి 50,000 తీసు నెక్స్ట్ మంత్కి వచ్చేసి సారీ నెక్స్ట్ మంత్కి 50,000 అవ్వదు, 3 months పెట్టుకోండి కావాలంటే, డిసెంబర్కి లేకపోతే వచ్చేసి డిసెంబర్ దాకా పెట్టుకోండి. 50,000 తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. వెరీ గుడ్, సూపర్. నా పిల్లల్ని బాగా చదివించుకోవాలన్న తపంతో నేను ఇందులోకి జాయిన్ అవ్వడం జరిగింది సార్. డెఫినెట్ గా మీరు ఓ పని చేయండి. రేపు 14 చెప్పండి. తారీఖు మనకి పిడుగురాల్లో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదే బిజినెస్ ఓకే స్టార్ట్ చేసి సార్. తన పిల్లల్ని యుఎస్ లో చదివించుకున్న వ్యక్తి నాగేంద్ర గారు. మన ఓకే సార్. బిజినెస్ ద్వారా అమెరికాలో చదివించుకున్నాడు పిల్లల్ని అప్పు లేకుండా. 3 ఓకే కోట్ల సార్. విల్లా కట్టుకున్నారు. ఓకే సార్. నెలకి 9.5 లక్షలు సంపాదిస్తున్నారు. 50,000 40,000 కాదు, నెలకి 9.5 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తిని చూద్దాం, సరేనా? ఓకే సార్. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురండి. ఆ రోజు మీరు ఎవరైతే చెప్తే వినలేదు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టండి అక్కడ. ఓకే వాళ్ళందరూ సార్. అర్థమవుతుంది బిజినెస్ ఏంటో. రైట్, థ్యాంక్ మీకు థ్యాంక్ మరింత యూ సార్. బాగా అర్థమవుతుంది. మీరు అనుకున్నది సాధించేదాకా విశ్రమించొద్దు. డెఫినెట్ గా గ్రేట్ సక్సెస్ అవుతారు. పిల్లలు నన్ను బాగా ఎంతో మంది చదివించుకుంటారు. అన్నారు సార్, ఇట్లా ఏంది ఇదేంది, మేము ఎప్పుడో చూసాంలే, మేము ఎస్, ఎప్పుడో నన్ను చేసాంలే అన్నారు. అన్నారు. ఎన్ని అన్నా కానీ నేను నా ప్రయత్నం నేను చేస్తాను సార్, నేను వదిలిపెట్టకుండా. ఎస్, మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి, కంపెనీ మీద పెట్టుకోవాలి. కంపెనీ ఉంది, మనం ఉన్నాం, సక్సెస్ మన సొంతం, అంతే. రైట్ మేడం, నాకు సపోర్ట్ చేయడానికి నా మెంటర్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ సూపర్ చేస్తున్నారు సార్. శ్రీలక్ష్మి సూపర్. మేడం వాళ్ళు ఎప్పుడూ నాకు అండగా ఉంటారు. మాధవి మేడం రైట్ గారు మేడం, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. నేను గ్రేట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అన్మిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ థ్యాంక్ యూ సక్సెస్. థ్యాంక్ యూ సార్. రైట్, విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రా. వీడియో ఆన్ చేయలేరమ్మా. సార్ ఈ పనులు అన్నిటిలో ఉన్నాను సార్. ఏం కాదురా, సరే ఓకే మాట్లాడండి. సార్ మా అప్లైనర్ జయశ్రీ మేడం గారికి, మా గ్రేట్ మెంటర్ పూర్ణకృష్ణ గారికి, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ సిఎంసి నేను ఉపయోగించుకున్నాను సార్. సూపర్. 400 పివి తీసుకున్నాను సార్. 400 PV. అవును సార్. గ్రేట్ ఎందుకంటే గ్రేట్. హోమ్ మీటింగ్స్ పెట్టి ఇందులో ఎక్కువగా కష్టపడాలి అని అనుకున్నా, గోల్ పెట్టుకున్నాను సార్. వెరీ గుడ్ సార్ అమ్మా. ఒక మాట చెప్పారు సార్, నేను కాదు మేము. అవును సార్. ఎస్, ఎందుకంటే ఈ కంపెనీ ఇచ్చే మనకి మంచి ముందు సార్, నేను ఇందులోకి వచ్చింది కూడా హెల్త్ గురించి సార్. హెల్త్ నా ఒక్కదానికే కాదు 10 మందికి పంచాలి ఎస్. అంటే మనం ఎక్కువగా ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నారో కనుక్కుని వాళ్ళకి మనం మామూలుగా ఏ హెల్ప్ చేయలేం, కానీ కంపెనీ ద్వారా మంచి మనకు మన యొక్క ప్రొడక్ట్స్ ఉపయోగించి వాళ్ళకి హెల్త్ ఇస్తాం, అందులో మనం కూడా ఆనందిస్తాం సార్. ఎస్. అట్లాగే సార్ చిన్న ఇది సార్, ఆర్టీసీలోనే మన నూజివీడు ఆర్టీసీలోనే మా చుట్టాలు బాబుకి కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే కొంచెం పనులు అయ్యాక వాళ్ళ దగ్గరికి వెళ్తాను సార్. ఇంకా ఎక్కువగా కష్టపడటానికి ప్రొడక్ట్ ఉంటే మంచిది, ప్రొడక్ట్తో మనం హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలని మా అప్లైనర్ గారు కూడా నాకు చాలా హెల్ప్గా చాలా ఇదిగా చెప్తున్నారు, జయశ్రీ మేడం గారు. అవన్నీ ఉపయోగించుకుని మా మెంటర్ కృష్ణ సార్, సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు జయశ్రీ మేడం ఒక విధంగా దేవుడిచ్చిన గిఫ్టే సార్. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని కొంతవరకే, కానీ మీరు మాకు తల్లిదండ్రులు సార్. ఇందులో నేను చాలా సక్సెస్ అవుతానని నా గోల్ చాలా ఉంది సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఖచ్చితంగా సార్ మీ ప్రతి గోల్ నెరవేరుద్దమ్మా. మీరు రాసుకోండి, మీకు ఏమేం కావాలో అన్ని జరుగుతాయి. ఓపికతో ఉండాలి, చివరి వరకు ఉండాలి, అంతే. అది సక్సెస్ సాధించేదాకా మనం నిలబెడితే డెఫినెట్ గా ప్రతిదీ సాధ్యమవుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. భాష గారు, IPL భాష గారు అన్మ్యూట్ చేసుకోండి, లాస్ట్ పర్సన్. వీడియో ఆన్ చేసుకోవాలి సార్, కింద లైన్ లో సెకండ్ ఆప్షన్ వీడియో.
వీడియో కెమెరా ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్. మీటింగ్ లో ఎవరైతే ఉన్నారో అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. పాపం చక్కగా BWS ట్రైనింగ్ పంపించారు, మంచి ట్రైనింగ్ కి. అవును సార్. గ్రేట్. పాప వెళ్ళొచ్చి చాలా చక్కగా చెప్పింది సార్. బాగా నేర్చుకున్నాను, బాగా అర్థమయ్యేట్టు చెప్పారు. హెల్త్ గురించి అని చెప్పేసి ఒక రోజు మొత్తం అదే చెప్తుంది సార్. చక్కగా బాగా చెప్పారని చెప్పేసి అలా నేను కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి, నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను సార్. మీరు మాట చెప్పారు కదా సార్, ఈగో అనేది పక్కన పెట్టేసేయాలి, మనం ఏదైతే ఈగో తీసేస్తేనే మనం సక్సెస్ అవుతామని. ఆ మాట కొద్దిగా అలా నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇలానే ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. గ్రేట్ సార్. గ్రేట్. అవకాశం. ఆల్ ది బెస్ట్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. డెఫినెట్ గా గ్రేట్ సక్సెస్ అవుతారు, మంచి అద్భుతాలు చేస్తారు. పాపకు కూడా అన్ని విషయాలు బాగుంటాయి. నమ్మండి, డెఫినెట్ గా కొనసాగించండి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుండా ఉంచితే డెఫినెట్ గా మనం అన్ని పొందుతాం భగవంతుడి దయ వల్ల. రైట్. ఆల్ ది బెస్ట్ అండి. త్రివేణి గారు అన్మ్యూట్ చేసుకోండి, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పినట్టు టీమ్ లో నేను అనే భావన ఎప్పుడు రాకూడదు సార్. మనం అనే భావన ఉంటే దేవుడు కూడా మనం అనుకునే దానికి మంచిగా హెల్ప్ చేస్తారు సార్, దేవుడు కూడా. అట్లాగే మేము టీం మెంబర్స్ అందరినీ బాగా అచీవ్ చేసుకుంటా వస్తున్నాం సార్. మా అప్లైనర్ వచ్చేసరికి మాధవి గారు, మా గ్రేట్ మెంటర్ వచ్చేసరికి శ్రీలక్ష్మి నరేష్ గారు సార్. చాలా సపోర్ట్ చేస్తారు సార్ మాకు. సార్ ఎప్పుడు ఎలా చేయాలి, CNC ఆఫర్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తారు సార్. మాకు తెలియకపోయినా మేము డ్యూటీ చేసుకుంటున్నా బాగా హెల్ప్ చేస్తారు సార్. నేను మొన్న మీటింగ్ హాల్లో 12% అచీవ్ అయినప్పుడు నేను చెప్పడం జరిగింది సార్, బ్రాంజ్ అవుతాను ఎట్లాగైనా అని. నేను బ్రాంజ్ అవ్వడం జరిగింది. ఆ రోజు 2300 నా ఇన్కమ్ సార్, ఫస్ట్ ఇన్కమ్. నిన్న వచ్చేసరికి 10,692 రూపాయలు నా ఇన్కమ్ సార్. 8,000 డిఫరెన్స్ వచ్చింది 1 month కి. సూపర్. థ్యాంక్ యూ వెస్టేజ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జాబ్ చేసుకుంటే నేను చేయగలనా లేదా అని చాలా ఆలోచించడం జరిగింది. కానీ మా మెంటర్ బాగా హెల్ప్ చేయడం జరిగింది సార్. అట్లాగే బాగా మా అచీవ్మెంట్ కి కూడా శ్రీలక్ష్మి నరేష్ గారు చాలా కృషి చేశారు. మాతో ఎప్పుడు ఉండి, మా డ్యూటీ అయిపోయినాక కూడా మేము ఈవినింగ్స్ వెళ్ళి చెప్పుకోవడం, ఐడీలు వేయడం కొత్త వాళ్ళకి. అసలు చాలా బాగా చెప్పారు సార్. నాకైతే అసలు చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఇన్కమ్ నేను చూస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. మరింత సక్సెస్ అవ్వాలి. మరి 1 lakh 1 year క్రౌన్ డైరెక్టర్ గోల్ పెట్టుకుంటే మీ అప్లైన్ లాగా మీరు కూడా అవుతారు డెఫినెట్ గా. ఆల్ ది బెస్ట్ మేడం. మన జాబ్స్ లో రాంది ఇక్కడ వెస్టేజ్ లో ఉంది. రైట్. ఆల్ ది బెస్ట్ మేడం. అలానే డైరెక్ట్ అండ్ గ్రూప్ లో యాడ్ చేస్తాను మీ నంబర్ కూడా. ఆ గ్రూప్ ఫాలో అవ్వండి డెఫినెట్ గా. రేపు మార్నింగ్ డైరెక్ట్ అండ్ ట్రైనింగ్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది రేపు 5:30కి. యూజ్ చేసుకోండి. రైట్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. రైట్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మన జూమ్ అటెండ్ అయిన అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. రేపు 14వ తారీఖు మనకి పిడుగురాళ్ళలో నేను నాగేంద్ర సార్ది పెద్ద ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ యూటిలైజ్ చేసుకోండి. మనకి మాచర్ల, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, నర్సరావుపేట సరౌండింగ్స్ అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. మన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం చక్కగా యూజ్ చేసుకుంటే టైం చాలా ఆదా అవుద్ది, సక్సెస్ మన సొంతం అవుతుంది. మీరందరూ నాకన్నా గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ విష్ యూ ఆల్ సక్సెస్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ సక్సెస్ఫుల్ డే. తిరిగి అంటే రేపు మార్నింగ్ ఉండదు మనకి. కామన్ పీపుల్ అందరికీ కూడా, కొత్త డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా ఈవినింగ్ ఉంటుంది. రేపు ఈవినింగ్, శనివారం ఆదివారం ఈవినింగ్ 8:30 నుంచి 9:30 వరకు. సో రేపు ప్లాన్ షో ఉంటుంది. కొత్త వాళ్ళు ప్లాన్ షో వినండి. అలాగే మీ టీం మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ చుట్టాలని ఇన్వైట్ చేయండి ప్లాన్కి. రేపు ఈవినింగ్ జూమ్లో ప్లాన్ షో ఉంటుంది. ఎల్లుండి ఈవినింగ్ వాయిస్ ఆఫ్ ది లీడర్, అంటే నెలకు 1,00,000 పైన సంపాదించే వ్యక్తులు మనం ఆ రోజు కలుస్తాం, వాళ్ళతో మాట్లాడతాం మన జూమ్లో. సో ప్రతి ఆదివారం వాయిస్ ఆఫ్ ది లీడర్, ప్రతి శనివారం సాయంత్రం మనకి ప్లాన్ షో, బిజినెస్ ప్లాన్ షో జరుగుద్ది. శనివారం ఆదివారం ఉదయం మాత్రం, శనివారం ఉదయం డైరెక్ట్ రెండవకి, ఆదివారం ఉదయం స్టార్ డైరెక్ట్ రెండవకి ట్రైనింగ్ జరుగుతుంది, ప్రత్యేక ట్రైనింగ్స్.